హరే కృష్ణ. భక్తులందరికీ ప్రణామాలు. ఈరోజు సెషన్ తీసుకోబోయే డివోటీ హిస్ గ్రేస్ మహావిష్ణు ప్రభు, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్. టాపిక్ వచ్చేసి శ్రీమద్ భాగవతం. హరే కృష్ణ ప్రభు, ఓవర్ టు యూ. రిక్వెస్ట్ యూ టు స్టార్ట్ ద సెషన్ ప్రభు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమా శ్లోకే భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. భక్తిర్భవతి నైష్టికి. శ్రీమద్ భాగవతం మొదటి గ్రంథం మొదటి అధ్యాయం శ్లోక 9. తత్ర 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 అంజత అంజసా ఆయుష్మన్ ఆయుష్మన్ తత్ర తత్ర అంజుషాయుష్మన్ తత్ర తత్ర అంజసా ఆయుష్మాన్ భవతా భవతా తద్ యత్ వినిశ్చితం వినిశ్చితం భవతా యద్ వినిశ్చితం భవతా యద్ వినిశ్చితం పుంసాం పుంసాం ఏకాంతతః ఏకాంతతః శ్రేయః శ్రేయః పుంసాం ఏకాంతతః శ్రేయః పుంసామేకాంతతః శ్రేయః తద్ తత్ నః నః సంస్థితుం సంశితుం అర్హతి. అర్హసి తన్నా సంస్థితమర్హసి. తన్నాం శంసితుమర్హసి.
తత్ర తత్రాంజతాయుష్మన్ తత్ర తత్రాంజసాయుష్మాన్ భవతా యద్వినిశ్చితం భవతా యద్వినిశ్చితం పుంసామేకాంతత శ్రేయస్ పుంసామేకాంతత శ్రేయస్ తన్నా సంశ్రితమర్హసి. తన్నా సంశితుమర్హసి. తత్ర తత్రాంజతాయుష్మన్ తత్ర తత్రంజసాయుష్మన్ భవతా యద్వినిశ్చితం భవతా యద్వినిశ్చితం పుంసామేకాంతత శ్రేయస్ పుంసామేకాంతత శ్రేయస్ తన్నా సంశ్రితమర్హసి. తన్న సంశితుమర్హసి. తత్ర దాని యొక్క అంజస సులభము గావించి ఆయుష్మంతుడా భవత నీ ద్వారా యత్ ఏదైతే వినిశ్చితం నిర్ణయింపబడిందో పుంసాం మానవులకు ఏకాంతత సంపూర్ణమైన శ్రేయ పరమశ్రేయస్సును తత్ దానిని నహ మాకు శంసితుం వివరించుటకు అర్హసి అర్హుడు. సో ఈ శ్లోకం యొక్క భావం, ఓ ఆయుష్మంతుడా, కనుక జనులకు ఏది పరమ శ్రేయోదాయకమని నీవు నిర్ధారించితివో అట్టి దానిని సులభముగా అవగతమగు రీతిలో దయచేసి మాకు వివరింపుడు. Shall I proceed for purport also, Prabhu? Yes, Prabhu. భాష్యం. భగవద్గీత యందు ఆచార్యుని సేవ ఉపదేశించబడినది. ఆచార్యులు గోస్వాములు వంటి వారు సదా జనులు శుభమునే వాంఛితురు. అట్టి ఆలోచనలోనే వారు సదా మగ్నులై ఉందురు. ముఖ్యంగా జనుల ఆధ్యాత్మిక శుభమును గూర్చియే వారి ఆలోచనలు నిండి ఉండును. వాస్తవమునకు భౌతిక శుభము అనున్నది ఆధ్యాత్మిక శుభముతో పాటు అప్రయత్నముగా కొనగూడుచుండును. కనుకనే ఆచార్యులైన వారు ఆధ్యాత్మిక శుభము కొరకే జనులకు బోధలు చేయుచుందురు. కలయుగం నందలి మానవుల అశక్తతను దూరదృష్టిచే దర్శింపగలిగినంతనే మహర్షులు శాస్త్రానుసారం తెలియజేయమని శ్రీ సూత గోస్వామిని అర్థించరి. కలియుగ జనులు సర్వ విధములుగా భ్రష్టులై ఉండటయే అందులకు కారణం. కనుకనే వారు పరమ శ్రేయోదాయకమైన దాని గురించి ప్రశ్నించిరి. అటువంటి పరమ శ్రేయోదాయకమైనదే జనులకు పరమ శ్రేయస్సును కూర్చగలదు. ఈ యుగమునందలి మానవుల దయనీయ స్థితి రాబో శ్లోకంలో వివరింపబడింది. హరే కృష్ణ ప్రభు. దిస్ శ్లోక పర్పట్ ఈజ్ తత్ర తత్ర అంజచాయుష్మన్. ఆయుష్మాన్ అంటే ఆయన ఆశీర్వదిస్తున్నారనమాట సూత గోస్వామిని. ఎందుకంటే ఈ ప్రవచనం అనేది ఎన్నో రోజులు జరగబోతుంది. వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మికంగా దాన్ని ఆస్వాదించడానికి ఆయన ఫస్ట్ ఆశీర్వాదం ఇచ్చి తత్ర తత్ర అంజచాయుష్మన్ దాన్ని చాలా సులభంగా మాకు అంజత ఏం చేయాలి, భవతాయ వినిశ్చితం. నువ్వు ఎంతో నేర్చుకున్నావు. ఎందుకంటే ఎంతో మంది గురువుల దగ్గర దీనికి ముందు చెప్పారు. దీనికి ముందు వేత్తత్వం సౌమ్య యత్తర్వం తత్వత తదనుగ్రహ బ్రూయ స్నిగ్ధ శిష్య గురువో గుహ్యమప్యత. అంటే నువ్వు ఎంతో మంది గురువుల దగ్గర ఆధ్యాత్మికానికి సంబంధించిన తత్వాలన్నింటినీ కూడా ఎంతో నేర్చుకున్నావు. నువ్వు వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు అన్నిటి గురించి నేర్చుకున్నావు. మాకు అన్నిటి గురించి ఏమొద్దు, మాకు అన్నిటి గురించి తెలుసుకోవాల్సినంత సమయం లేదు. అందుకనే అంజత మాకు అత్యంత సులభంగా పుంసాం ఏకాంతత శ్రేయ, మనుషుల్లో ఆధ్యాత్మికానికి ఏది ఉత్తమమైంది ప్లస్ తన్నా సంశితం అర్హసి, దాన్ని మేము అర్థం చేసుకోవాలనుకుంటున్నాం. అంటే అబ్సల్యూట్ అండర్స్టాండింగ్ అండ్ అల్టిమేట్ గుడ్. శ్రేయ అంటే శాశ్వతమైన మంచి కోసం, ఏకాంతత అంటే అబ్సల్యూట్లీ. సో ఈ రెండు పదాలు వాడిన తర్వాత అక్కడ ఏమవుతున్నారంటే జనాలకి ఏది శాశ్వతంగా మంచి చేస్తుందో అలాంటిది మాత్రమే మాకు వడకట్టి
దాని యొక్క సారాంశం మాత్రమే ఇవ్వండి. మాకు మీరు ఎంతో నేర్చుకున్నారు, ఎంతో మంది దగ్గర ఎన్నో విషయాలు తెలుసుకున్నారు, వాటన్నిటి యొక్క సారాంశం మాకు ప్రసాదించండి, దానికి మీరు ఆయుష్మంతులయ్యి ఉండండి, ఎక్కువ సంవత్సరాలు బతకండి అని చెప్పి వాళ్ళు ఆశీర్వదించారు అన్నమాట. సో ఇక్కడ ఒక పాయింట్ ఏం చెప్తున్నారంటే భగవద్గీత అనేది ఎలా వినాలి, ఎవరి దగ్గర వినాలి, ఎందుకు వినాలి. ఇక్కడ పరకోట్ల ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు, సో ఐటమ్స్ ఆఫ్ నాలెడ్జ్ అని చెప్పి కృష్ణుడు 13వ అధ్యాయంలో 8వ వర్ష నుంచి 12వ వర్ష వరకు 20 ఐటమ్స్ ఆఫ్ నాలెడ్జ్ చెప్తారనమాట. అందులో 2 చాలా ఇంపార్టెంట్. ఒకటి ఆచార్య ఉపాసనం, 2 భక్తి యొక్క సేవ. సో ప్రభుపాదుల వారు ఏమంటారంటే ఈ 2 లక్షణాలు లేకపోతే తత్మా 18 లక్షణాలు ఉండి ఏం లాభం లేదు. తత్మా 18 లక్షణాలు లేకపోయినా సరే ఈ 2 లక్షణాలు కనుక వాళ్ళకుంటే తత్మా 18 ఆటోమేటికల్ గా ఆ భక్తుడి పైన ప్రసాదించబడుతుంది. సో గురువు గారి కృప వల్లే మనం భగవంతుడి సేవను చేయగలం, భగవంతుడి కృప వల్లే మనం గురువు గారి యొక్క శరణ పొందడం. సో అందుకనే ఆచార్య వర్షిప్ అనేది కంపల్సరీ అని చెప్పి ఇక్కడ ప్రభుపాదుల వారు ఎంఫసైజ్ చేస్తున్నారు. 4వ అధ్యాయంలో కూడా తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ, గురువు గారి యొక్క లక్షణం, శిష్యుడి యొక్క లక్షణం. గురువు గారి దగ్గరికి గురువు గారి యొక్క క్వాలిఫికేషన్, శిష్యుడి యొక్క క్వాలిఫికేషన్ అక్కడ చెప్పాను. మొదటి 2 లైన్లు శిష్యుడి గురించి చెప్తూ ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ, సరెండర్ చేయాలి గురువు గారికి, సేవ చేయాలి, అప్పుడు మాత్రమే అతను ప్రశ్నించే అర్హత పొందుతాడు. తర్వాత గురువు గారి యొక్క క్వాలిఫికేషన్స్ అంటే పరిప్రశ్నేన సేవయ తత్వతః పరిప్రశ్నేన సేవయ ఉపదేశితే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. ఆయన జ్ఞానినః, ఆయన సర్వం యొక్క జ్ఞానం పొందినవాడు, తత్వదర్శినః భగవంతుడి యొక్క సాక్షాత్కారం చేసుకున్నవాడు. ఎందుకంటే మనకి కావాల్సింది భగవంతుడి యొక్క తత్వం అర్థం చేసుకోవాలంటే భగవంతుడి యొక్క తత్వాన్ని అర్థం చేసి సాక్షాత్కారం చేసుకున్న ఆయన మాత్రమే మనకి ఆ తత్వాన్ని బోధించగలరు. అది గురువు గారి యొక్క క్వాలిఫికేషన్. సో మన ఆచార్యులు గోస్వాములు అందరూ కూడా జనాల యొక్క మంచి కోరుకునేవారు, శ్రేయోభిలాషులు అంటారు. వాళ్ళు ఏం మంచి కోరుకుతున్నారే అంటే ఈ ఆధ్యాత్మిక తత్వాన్ని వారు అర్థం చేసుకోవాలి అని చెప్పి కోరుకుంటున్నారు. భౌతికంగా సుఖ సంతోషాలు కోరుకోవటం ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ ఈ భౌతిక ప్రపంచంలో మనం మళ్ళీ పునర్జన్మ తీసుకొని మళ్ళీ కష్టపడాలి. సో వాళ్ళు కోరుకునేది ఏంటంటే శాశ్వతమైన ఆనందం. ఆ శాశ్వతమైన ఆనందం ఎక్కడ దొరుకుతుంది జీవులకి? శాశ్వతమైన ఆనందం ఆధ్యాత్మిక ప్రపంచంలోనే దొరుకుతుంది. సో ఆ శాశ్వతమైన ఆనందాన్ని వీళ్ళకి ప్రసాదిస్తే వాళ్ళు భౌతిక ప్రపంచంలో కూడా శాశ్వతమైన భక్తితో మనం చేయగలిగితే ఆధ్యాత్మిక ప్రపంచంతో పాటు భౌతిక ప్రపంచంలో కూడా వాళ్ళు సంతోషంగా ఉండగలరు అన్న పాయింట్ అండి. ఎందుకంటే కృష్ణుడు కూడా ఏం చెప్తారంటే 9వ అధ్యాయంలో రాజ విద్య రాజగుహ్యం, ఈ భగవంతుడి యొక్క తత్వం అనేది రాజ విద్య, కింగ్ ఆఫ్ నాలెడ్జ్. రాజగుహ్యం చాలా గుహ్యమైనది, ఇది కింగ్ ఆఫ్ కాన్ఫిడెన్షియల్ తత్వం. పవిత్రం ఇదం ఉత్తమం, ఇది చాలా ప్యూర్, చాలా శ్రేష్టమైనది, ఉత్తమం. ప్రత్యక్ష అవగమం, దీన్ని ప్రతి ఒక్కళ్ళు పర్సనల్ గా సృష్టించగలరు. ధార్మ్యం, ఇందులో ధార్మికమైన ఆధ్యాత్మిక జ్ఞానం పరిపూర్ణంగా ఉందన్నమాట. కంప్లీట్ రిలీజియస్ ప్రిన్సిపల్స్ ఇందులో ఇమడి ఉన్నాయి అన్నమాట ఈ తత్వంలో. సుసుఖం కర్తం అవ్యయం, ఇది చేసే కొద్దీ మనకు సంతోషం ఇంకా పెరుగుతానే ఉంటుంది. అప్పుడు ఆధ్యాత్మికంగా మనం అనుభవించే ఆ అవకాశం ఇంకా మనకి పెరుగుతానే ఉంది. సో ఆ ఆధ్యాత్మిక తత్వాన్ని మనకి ఆచార్యులు, మనకి గోస్వామి దాన్ని ప్రసాదించారనమాట. ఎందుకంటే వాళ్ళు మన జీవులందరి యొక్క శ్రేయోభిలాషులు అని చెప్పి ఆ పాయింట్ పైన ఇక్కడ ఎంఫసైజ్ చేస్తున్నారు. ఇది నైమిషారణ్యం యొక్క ఋషుల యొక్క మొదటి ప్రశ్న. ఈ అధ్యాయంలో మొత్తం 6 ప్రశ్నలు అడుగుతారు. ఈ 6 ప్రశ్నల యొక్క సమాధానం తర్వాత 2 అధ్యాయాలు వస్తాయి. సో ఇది వాళ్ళు అడిగిన ప్రశ్న, జీవులకి ఆధ్యాత్మికంగా శాశ్వతమైన మంచి జరగాలి అంటే వాళ్ళకి కావాల్సిన ఆ జ్ఞానాన్ని మీరు ప్రసాదించండి అని చెప్పి మొదటి ప్రశ్న అడిగారు అనమాట. Shall we go to next sloka, Prabhu? Yes.
ఎస్ ప్రభు. ప్రాయేణ అల్పాయుష ద్రవ్య కలో అస్మిన్ యుగే జనాః మందాతు మందమతయో మందభాగ్యో హి ఉపద్రుతాః. షుడ్ ఐ ప్రొసీడ్ విత్ ట్రాన్స్లేషన్ ప్రభు? ఓ ఋషులారా, ఈ కలియుగమునందు జనులు అల్పాయుష్కులుగా నుందురు. వారు కలహ స్వభావులు, బద్ధకస్తులు, తప్పుద్రోవ పట్టింపబడిన వారు, మందభాగ్యులు మాత్రమే కాక సదా కలతలకు లోనైన వారు అయ్యిందురు. Shall I proceed for purport ప్రభు? భగవద్భక్తులైన వారు సదా జనుల ఆధ్యాత్మికోన్నతి గురించియే చింతింతురు. నైమిషారణ్యములో ఋషులు కలియుగ జనుల స్థితిగతులను విశ్లేషణ చేసి వారు అల్పాయుష్కులని దూరదృష్టితో తెలుసుకోగలిగిరి. కలియుగమునందు ఆయు పరిమాణము తరుగుటకు కారణం ఆహార కొరత కాదు, క్రమరహితమైన అలవాట్లే అందులకు ముఖ్య కారణం. చక్కని అలవాట్లను కలిగి తగిన ఆహారమును స్వీకరించినచో ఎవరైనానో ఆరోగ్యమును చక్కగా కాపాడుకోగలరు. అత్యాహారము, అధిక ఇంద్రియ భోగము, అధికమైన పరాధీనత్వము కృత్రిమ జీవనములోనే మానవ శక్తిని హరింపజేయగలవు. వీటి కారణమునే మానవుని ఆయు పరిమితి కుదించుకుపోయినది. ఈ యుగజనులు ఆధ్యాత్మిక అనుభవం నందే గాక భౌతిక రంగమునందును బద్ధకస్తులై ఉండరు. వాస్తవమునకు ఆత్మానుభవముకై యత్నించుటయే మానవ జన్మ యొక్క ముఖ్య ప్రయోజనమై ఉన్నది. అనగా మానవుడైన వాడు తానెవరు అనే విషయమును, ఈ జగమెట్టిదనే విషయమును, పరతత్వమనగా ఏమి అనే విషయమును తప్పక ఎరగవలెను. భౌతిక స్థితి ఎందలి సర్వ విధములైన తాపత్రయములను నశింపజేసుకుని తన నిత్య నివాసమైన భగవత్తామమును జీవుడు చేరగలుగుటకు మానవ జన్మ చక్కని అవకాశమై ఉన్నది. కానీ నేటి పనికిమాలిన విద్యా విధాన కారణమున జనులు ఆత్మానుభవం నందు ఎట్టి విధమైన కోరికలను కలిగి ఉండటలేదు. ఒకవేళ ఆధ్యాత్మిక తత్వమును గూర్చి కొద్దిగా తెలిసి కోరినను దురదృష్టవశాత్తు అప్రమాణిక బోధకులకు వారి బలియొగుతురు. Shall I proceed? Shall I continue reading ప్రభు? కలియుగ జనులు వివిధములైన రాజకీయ వర్గములకు, సంఘములకే గాక చలనచిత్రములు, ఆటలు, జూదము, క్లబ్బులు, లౌకిక జ్ఞానము కూర్చు గ్రంథశాలలు, దుస్సాంగత్యము, ధూమపానము, త్రాగుడు, మోసము, దొంగతనము వంటి పలు వ్యసనములకు బలియగుచుందురు. పలు విధములైన వ్యాపకముల కారణంగా వారి మనసులు సదా కలిసి చెంది ఉండి తాపత్రయములు కూడి ఉండును. అంతేకాక ఈ యుగమునందు కొందరు అధర్మవర్తనులు శాస్త్రాధారము ఏమాత్రం లేనటువంటి తమ స్వంత ధర్మ విధానములను సృష్టించుదురు. అటువంటి ధర్మ సంఘముల ఏడ ఇంద్రియ భోగానురక్తులు సులభముగా ఆకర్షితులగుదురు. ధర్మము పేరిట అనేకమైన అధర్మ కార్యములు జరుగుచుండటం వలన జనులు మనశ్శాంతిని గాని దేహ స్వస్థతను గాని పొందలేకున్నారు. బ్రహ్మచర్యాశ్రమము కొనసాగింపబడటలేదు. గృహస్థులు తమకు విధించిన నియమ నిబంధనలు అనుసరించటలేదు. కనుకనే అట్టి గృహస్థుల నుండి తయారయ్యేది వానప్రస్థులు, సన్యాసులు నిష్ఠా మార్గమున ఏమాత్రం కొనసాగలేక సులభముగా పతనం చెందుదురు. ఈ విధముగా కలియుగమునందు వాతావరణము అంతయు శ్రద్ధారాహిత్యముతో నిండి ఉన్నది. జనులకు ఆధ్యాత్మిక విలువ యందు ఏమాత్రం ప్రేమ లేదు. ఇంద్రియ భోగానుభవమే ఈ సమయమున నాగరికతగా చలామణి ఎగుచున్నది. అట్టి భౌతిక భావన పూర్ణమైన నాగరికతను సమర్థించుట కొరకై మనుషుడు పలు దేశములను, పలు సంఘములను ఏర్పరచుకొని ఉన్నాడు. అటువంటి దేశములు, సంఘముల నడుమ సదా వైషమ్యములు, యుద్ధములు సంభవించటే ఉండును. కనుకనే మానవ సంఘమునందు
ఆధ్యాత్మిక విలువలను పునరుద్ధరించుట అనేది అత్యంత కష్టముగా మారినది. ఇట్టి దురవస్థకు భ్రష్టులైనటువంటి మానవ విలువలే కారణం. కలియుగమునందలి పతిత మానవులను భవబంధముల నుండి తప్పించవలెనను కోరికను కలిగిన ఋషులు తత్కార్యార్థమై నివారణోపాయమును తెలుపమని శ్రీల సూత గోస్వామిని కోరుచున్నారు. ప్రభు. ఇక్కడ ఈ శ్లోకం యొక్క అర్థం చూడండి. కలియుగంలో మన మనస్తత్వాలు ఎందుకు మంచి కోరుకుంటున్నారు, కలియుగం అంటే మన కలియుగం యొక్క ప్రజల యొక్క మనస్తత్వాలు ఎలా ఉంటాయి అని చెప్పి ఈ శ్లోకం చెప్తుంది. మందా సుమంద మతయో మంద భాగ్యోకి అపుత్ర, 4 లక్షణాలు ఉన్నాయన్నమాట ఈ కలియుగం యొక్క జనాలకి. ప్రాయేణ అల్పాయుష, జనాలందరికీ కూడా అల్పాయుషం అనమాట కలియుగంలో. వేరే యుగాలతో కంపేర్ చేసుకుంటే కలియుగం వచ్చేసరికి మ్యాక్స్ 100 సంవత్సరాలు. ఆ 100 కూడా గ్యారంటీ లేదు, 50-60 వచ్చేసరికి ఎప్పుడు చనిపోతారో తెలియదు. ప్రాయేణ అల్పాయుష స్తభ్య కలో అస్మిన్ యుగే జనా, ఈ కలియుగంలో జనాలందరి యొక్క ఆయు ప్రమాణం చాలా తక్కువ ఉంటుంది. తర్వాత మంద, వాళ్ళు చాలా మూర్ఖులు అయి ఉంటారు, మూర్ఖులు. తర్వాత సోంబేర్లు అయి ఉంటారు. సుమందమత, సుమందమతయ అంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ ప్రజ్ఞ మిస్గైడెడ్ అయి ఉంటుంది. మందభాగ్య, వాళ్ళు మోస్ట్ అన్ఫార్చునేట్ అన్లక్కీ పర్సన్స్ అయి, దురదృష్టవంతులు అయి ఉంటారు. ఉపద్రుత, ఎప్పుడు కూడా వాళ్ళ పైన కష్టాలనేవి ఒక వర్షాలలాగా పడుతూ ఉంటాయి అన్నమాట, వాళ్ళ పైన కంటిన్యూస్ గా పడుతూనే ఉంటాయి. సో ఈ 4 యొక్క వ్యవహారం ఎలా ఉంటుంది అంటే, ఆయు ప్రమాణం వేరే యుగాల్లో సత్యయుగంలో 1,00,000 సంవత్సరాలు ఉంటే, త్రేతాయుగంలో 10,000 సంవత్సరాలు, ద్వాపరయుగంలో 1000 సంవత్సరాలు, కలియుగంలో 100 సంవత్సరాలతో మొదలైంది. కానీ ఈ చెడు లక్షణాల యొక్క ఈటింగ్, మీట్ ఈటింగ్, ఇంటాక్సికేషన్, గ్యాంబ్లింగ్, ఇలిసిట్ సెక్స్ ఇవన్నీ పెంచుకోవటం వల్ల ఆయు ప్రమాణం మరింత తగ్గిపోతుంది అనమాట ఈ కలియుగంలో. ప్లస్ జనాలు కూడా చాలా సోంబేరులు అనమాట. ఏ విధంగా సోంబేరులు అయ్యా అంటే, వాళ్ళకి అంటే ఎక్కువ లైఫ్ ఉన్నా సరే భగవంతుడి గురించి, భగవంతుడి యొక్క తత్వం గురించి, ఈ భౌతిక ప్రపంచం గురించి తెలుసుకోవడానికి వాళ్ళు చాలా సోంబేరులు అయి ఉంటారు. ఈ మనిషి జన్మని మనం ఎలా ముగించుకొని ఈ భౌతిక ఇబ్బందుల నుంచి ఎలా బయటపడాలన్న ఆలోచన వాళ్ళకి రానే రాదు. ఈ మనుష్య జన్మని ఉపయోగించుకుని వాళ్ళు ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళటానికి కూడా వాళ్ళు చాలా ఆలస్యంగా ఉంటారనమాట. ఈ తత్వంగా వాళ్ళు కూడా లేజీ తత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళు ఓకే ఇవన్నీ కాకపోయినా సరే వాళ్ళు ఓకే వాటిలో కొంచెం శ్రద్ధ ఉంది, ఏదైనా తెలుసుకుందాం అంటే, కానీ ఈ మోడర్న్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనల్ని ఇంకా పిచ్చివాళ్ళు ఉంటారు. ఎందుకంటే అది మనల్ని అంటే వేదిక్ స్టైల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కి మోడర్న్ ఎడ్యుకేషన్ కి విద్యకి తేడా ఏంటయా అంటే, ఒకప్పుడు గురుకులానికి వెళ్ళినప్పుడు గురువు అనేవాడు ఎలాంటి విద్య బోధించేవాడంటే, ఇతని యొక్క గుణగణాలకు అనుసారంగా అతని యొక్క ప్రవృత్తి ప్రకారం ఒక సబ్జెక్ట్ లో మాస్టర్ని చేశారు. తద్వారా అతను బయటకు వచ్చినప్పుడు ప్రపంచంలోకి జీవనానికి వచ్చినప్పుడు అతను తన లైఫ్ ని కాకుండా 10 మందికి అవకాశాన్ని కల్పించే, ఉద్యోగాన్ని కల్పించేంత కెపాసిటీలో ఉన్నవాడై ఉంటాడు. మోడర్న్ డే ఎడ్యుకేషన్ మనం ఎంత చదివినా సరే ఇంకొకటి దగ్గరికి వెళ్ళి దాసోహం అని చెప్పాలి. ఎందుకంటే మనల్ని స్లేవ్ మెంటాలిటీకి మనల్ని బంధించి వేస్తుంది అనమాట. మనం ఎంత చదువుకున్నా సరే ఇంకొకటి కింద మనం పనిచేసే విధంగా, మనకి స్వతహాగా ఆలోచించే విధానాన్ని మనలో అది ప్రేరేపించదు అనమాట. ప్లస్ మిస్గైడెడ్ ఇన్ఫర్మేషన్ తో పాటు మిస్గైడెడ్ టీచర్స్, స్పిరిచువల్ రిలేషన్ గురించి ఎవరు మాట్లాడరు, ఆధ్యాత్మిక గురించి, భగవంతుడి గురించి గుళ్ళో అంటే ఎక్కడ స్కూల్లో మాట్లాడరు, సొసైటీలో మాట్లాడరు, ఇంట్లో మాట్లాడరు. పాపం వాళ్ళకి పిల్లలకి ఎక్కడ ఆధ్యాత్మిక తత్వానికి అవకాశం దొరుకుతుంది, వాళ్ళకి దాన్ని తెలుసుకోవడానికి, ఆ కుతూహలాన్ని అర్థం చేసుకోవడానికి వాళ్ళకి ఎక్కడా కూడా అవకాశం లేదని. సో ఆ విధంగా వాళ్ళందరూ కూడా మిస్గైడెడ్ అయి ఉన్నారు. దీంతో పాటు వాళ్ళందరూ కూడా చాలా అన్లకి, మందభాగ్య. ఎందుకంటే మనకి ఇప్పుడు మన సోషల్ మీడియా చూస్తే 99% ఇన్ఫర్మేషన్ అంతా కూడా తప్పుడు ఇన్ఫర్మేషన్, ఎవరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. ఎక్కడా కూడా కరెక్ట్ డీటెయిల్స్ రావు. సో అంతా కూడా మనం అన్లక్కీ సిచ్యువేషన్స్ అనమాట. అలాంటి ఎక్కడికి వెళ్ళినా సరే మనకి మిస్ఫార్చ్యూన్ అనేది గ్యారెంటీ అవుతుంది, కానీ మంచి అవకాశం అనేది ఈ భౌతిక ప్రపంచంలో ఎక్కడా ఉండదు.
తర్వాత ఎప్పుడు కూడా కలియుగం యొక్క ప్రభావం ఏంటి అంటే ఎప్పుడు కూడా కలహ ప్రభావం. ఇద్దరు మనుషులు ఉన్నారంటే అక్కడ కొట్టుకుంటారు, మాటలతో కానివ్వండి, చేతులతో కానివ్వండి, మానసికంగా కానివ్వండి. ఎవడు లేకపోయినా సరే ఒకడున్నా సరే ఆడు మనసులో వాడు కొట్టుకుంటూ ఉంటాడు ఇంకొక వస్తువు పైన. తర్వాత ఇది మోడర్న్ ఎడ్యుకేషన్ లో, మోడర్న్ సిస్టమ్స్ లో ఏంటంటే ఇక్కడ ఎక్కడా కూడా ఒక ప్రాపర్ ఆశ్రమాలు లేవు. ఇక్కడ బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ ఆశ్రమాలు, అంటే బ్రహ్మచారి, గృహస్థ లేకపోతే ఇంకెక్కడ నెక్స్ట్ ఫర్దర్ ఆశ్రమాలు, ప్రాపర్ ట్రైనింగ్ లేకపోతే జనాలు ఎక్కడ ఏం ట్రైనింగ్ తీసుకోగలరు? నెక్స్ట్ ఎవరికి కూడా ఆధ్యాత్మిక విలువల యొక్క ఇంట్రెస్ట్ అనేది ఎవరికీ లేదు. ఎందుకంటే ఈ అట్మాస్ఫియర్ అంతా కూడా ఎక్కడికి వెళ్ళినా సరే, ఓకే ఒక గుడికి వెళ్తాము అక్కడ తెలుసుకుందామన్నా సరే, ఒక స్వామీజీ దగ్గరికి వెళ్దాము అక్కడ విందామన్నా సరే, ఎవరు ఒరిజినల్ ఎవరు డూప్లికేట్ అనేది నాకు క్లారిటీ లేకపోయేసరికి జనాల్లో భక్తి అంటేనే, గురువు అంటేనే దాని యొక్క విలువలన్నీ నాశనం అయిపోయినాయి అన్నమాట. ఎందుకంటే మోసం చేసేవాడు ఎక్కువయ్యేసరికి అసలైన వాళ్ళ యొక్క ప్రభావం అనేది చాలా తక్కువైపోతుంది. జనాలందరికీ కూడా నమ్మకం నశించిపోయింది అనమాట. కలియుగం యొక్క స్టాండర్డ్ ఏంటయ్యా అంటే ఇంద్రియ సంతృప్తి అనే దాని ప్రకారం మనుషుల యొక్క వ్యవహారం అనేది కొలుస్తారు. ఎవరికి ఎక్కువ ఇంద్రియ సంతృప్తి చెందడానికి అవకాశం ఉందో వారు శ్రేష్టమైన మనిషి కింద లెక్కేస్తారు. తర్వాత ప్రతిదీ కూడా కాంకాక్టెడ్ అండర్స్టాండింగ్ అనమాట. ఏది కూడా శాస్త్రపరంగా ఎందుకు చేస్తున్నాం, దేనికి చేస్తున్నామని ఎవరికి తెలియదు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు నిజంగా ఏదేదో రిచువల్స్ అన్ని చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా, ఈ రిచువల్స్ అన్ని కూడా ఇంద్రియ సంతృప్తిని ఎంకరేజ్ చేసే పరంగా ఉంటాయి, కానీ వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక యొక్క విలువల్ని పెంచే విధంగా ఎక్కడా ఉండవన్నమాట. సో దీంట్లో ఏంటంటే ఈ యుగం యొక్క ప్రభావం ఏంటంటే మనుషుల మధ్య, సొసైటీల మధ్య, దేశాల మధ్య గొడవలు అనేవి పెరుగుతూనే ఉంటాయి, కానీ శాంతి అనేది ఎక్కడా కూడా మనకి కనిపించదు. సో తద్వారా జనాల్లో ఏంటంటే ఒక అనిశ్చత అనేది ఎప్పుడు ఉంటుందన్నమాట. కానీ భక్తులు ఈ నైమిషారణ్యం యొక్క ఋషుల యొక్క ఆలోచన విధానం చూడండి. వారు ఈ కలియుగం యొక్క ప్రభావాన్ని ఎలాగైతే దాన్ని మనం దాన్ని ఖండించాలి, మనుషులకి ఆధ్యాత్మికత అనేది వాళ్ళకి అవలంబించాలి, వాళ్ళకి మంచి అనేది ఎలా జరగాలి అని చెప్పి ఆ కుతూహలం, వాళ్ళ యొక్క కోరికని వాళ్ళు పబ్లిక్ యొక్క ఆధ్యాత్మిక ఇంట్రెస్ట్ ని ఎలా పెంచాలి అన్న కోరికతోనే వాళ్ళు సూత గోస్వామి దగ్గర నుంచి వాళ్ళు ఈ పొల్యూషన్ అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట. సో ఈ కలియుగం యొక్క ప్రభావం ఏంటి అనేది 12వ స్కందంలో ఒక చాప్టర్ మొత్తం డిస్క్రిప్షన్ చేస్తుంది అనమాట. సో కలియుగం ఎలా ఉంటుంది, దాని యొక్క పర్యవసానాలు ఏంటయ్యా అని చెప్తే, కలియుగంలో తతశ్చాను దీనం ధర్మ సత్యం శౌచం క్షమాదయ కాలేన బలినా రాజన్ నాక్షంతి ఆయుర్బలం స్మృతి. కలియుగం ప్రభావం ధర్మ, సత్యము, శౌచ్యము, క్షమ, దయ ఇవన్నీ నశించిపోతాయి. కాలేన బలినా రాజన్, ఓ రాజా, ఈ కాలం యొక్క ప్రభావం వల్ల నాక్షంతి తక్కువైపోయేది ఏంటయ్యా అంటే ఆయుహు, బలము, స్మృతి. ఫిజికల్ స్ట్రెంగ్త్, ఆయుహు, మనుషుల యొక్క మెమరీ కెపాసిటీ ఇవన్నీ కూడా క్షీణించిపోతాయి. దినదిన రోజు రోజుకి అవన్నీ కూడా నశించిపోతుంటాయి అన్నమాట. విత్తం ఏవ కలో నిర్ణయం జన్మాచార గుణోదయ. కలియుగంలో డబ్బే ప్రధానం కింద మనిషి యొక్క గొప్పతనానికి ప్రధానం అనమాట. వాడు బాగా డబ్బున్నవాడంటే వాడు మంచి లక్షణాలు కలిగిన వాడు, డబ్బు లేని వాడు అంటే వాడికి ఏ లక్షణాలు లేదు, ఏ మంచి లక్షణాలు లేవు అని చెప్పి ఇది ప్రాధాన్యత, డబ్బు ప్రాధాన్యత కింద వస్తుంది అనమాట. ధర్మ న్యాయ వ్యవస్థానం కారణం బలమేవసి. మీరు ధర్మం, న్యాయం, మీరు డబ్బులు లేకపోతే అక్కడ మీరు ఏమీ ఆశించవద్దు, మీ వైపు ఫలితం ఆశించవద్దు అని చెప్తుంది అనమాట. తర్వాత దాంపత్యే అభిరుచిర్ హేతు మాయైవ వ్యవహారితే. ఫ్యామిలీస్ మధ్యలో అట్రాక్షన్ అనేది ఎంత ఉంటుందయ్యా అంటే, దాని యొక్క అట్రాక్షన్ సక్సెస్ అనేది ఎలా ఉంటుందయ్యా అంటే అది డిసీట్ అంటే ఏమంటారంటే, ఏమంటారు డిసీట్ ఏమంటారు తెలుగులో? కపటం లేకపోతే మోసం చేయటం.
సో మనుషుల యొక్క అంటే భార్యాభర్తల యొక్క వ్యవహారం అంతా కూడా మోసపూరితమైన వ్యవహారం ఉంటుంది. భర్త భార్యను మోసం చేయడానికి ప్రయత్నిస్తుంటాడు, భార్య భర్తను మోసం చేయడానికి చూపిస్తుంటారు. బయటికి ప్రపంచం మాత్రం వీళ్ళు అన్యోన్యమైన జంట అన్నట్టు చూపించుకుంటూ ఉంటారు. తర్వాత స్త్రీత్వే పుంచిత్వే చాహి రతిర్ విప్రత్యే సూత్రమేవహి. మనుషుల్లో అంటే మగవారిలో కానీ ఆడవారిలో కానీ వారి యొక్క ఇంద్రియ సంతృప్తికి విధానంగా వాళ్ళని జడ్జ్ చేస్తుంటారు అనమాట. వాళ్ళు ఎంత ఈ సెక్షువల్ అట్రాక్షన్ లో ఉంటారో వాళ్ళకి అంత గొప్పతనంగా వాళ్ళని చూపించుకుంటూ ఉంటారు. సో ఒంటి పైన ఒక రెండు పైసల ఈ జంధ్యం వేసుకుంటే మనిషి బ్రాహ్మణుడు అయిపోతాడు. లింగం ఏవ ఆశ్రమ ఖ్యాతో అన్యోన్య ఆపత్తి కారణం ఆవృత్య న్యాయ దౌర్బల్యం పాండిత్యే శాపలం వచ. ఒక మనిషి ఆధ్యాత్మిక వేత్త అని చెప్పి ఎలా అర్థమవుతుందయ్యా అంటే కలియుగంలో అతని ఒంటి పైన ఎంత ఆభరణాలు ఉంటే అంత గొప్ప ఆధ్యాత్మిక వేత్త కింద జనాలు అర్థం చేసుకుంటారు అనమాట. ఒక మనం న్యాయంగా డబ్బు సంపాదించకపోతే మనుషులు అతన్ని పట్టించుకోరు అనమాట. అంటే అన్యాయంగా సంపాదిస్తేనే అది లెక్క కింద చూసుకుంటూ ఉంటారు. ఎవరయ్యా గొప్ప విద్వాంసుడు ఎవరయ్యా అంటే మాటలతో గారడి చేసేవాడు గొప్ప విద్వాంసుడు అనమాట. అనాధ్యైవ అసాధుత్వే సాధుత్వే దంభ ఏవతు స్వీకార ఏవ చోద్వాహే స్నానం ఏవ ప్రసాదనం. మనిషి మంచివాడా చెడ్డవాడా అని చెప్పి ఎలా చెప్తారా అంటే మనిషి దగ్గర బాగా డబ్బు ఉందంటే అతను మంచివాడు, సో డబ్బు లేని వాడంటే అతను మూర్ఖుడి కింద లెక్కేస్తారనమాట. పెళ్ళి అనే అగ్రిమెంట్ ప్రకారం జరుగుతుంది, కాంట్రాక్ట్ మ్యారేజెస్ అనేది ఉంటుంది. మనుషులు వాళ్ళు క్లీన్ అని చెప్పి ఎప్పుడు అనుకుంటారు అంటే స్నానం చేస్తే వాళ్ళు క్లీన్ అనుకుంటారు. మానసిక క్లీన్లీనెస్ అనేది ఎక్కడా కూడా పరిగణలోకి తీసుకోరు అనమాట. దూరే వాణి అయనం తీర్థం లావణ్యం కేశధారణం. ఎక్కడైనా ఒక దూర ప్రదేశంలో ఒక నది ప్రవహిస్తే అది చాలా పుణ్యమైన క్షేత్రం కింద జనాలు ఆశిస్తారు. ఎవరికైతే ఎక్కువ జుట్టు ఉంటుందో అతను చాలా బ్యూటిఫుల్ గా లెక్కేస్తారు. ఉదరం భర్త స్వార్థ సత్యత్వే ద్రాష్ట్యమేవహి. కడుపు నింపుకోగలిగితే జీవితం యొక్క పరమార్థం కింద అనుకుంటారనమాట. ఎవరైతే అంటే అనర్గళంగా మాట్లాడగలరో, అక్కడ లాజిక్ ఏం లేదు, అనర్గళంగా మాట్లాడగలరో, ఎవరు గట్టిగా మాట్లాడగలరో వారి యొక్క మాటల్ని సత్యం కింద జనాలు నమ్ముతారనమాట. దాక్ష్యం కుటుంబ భరణం యశో అర్థే ధర్మసేవనం. ఒక మనిషి కనుక తన ఒక చిన్న ఫ్యామిలీని, ఒక ఇద్దరు భార్యాభర్తలు, ఒక ఇద్దరు పిల్లల్ని కనుక పోషించగలిగితే అతను చాలా ఎక్స్పర్ట్ మనిషి కింద జనాలు లెక్కేస్తారనమాట. ధర్మం అనేది ఎలా వర్తిస్తుందయ్యా అంటే అది పేరు ప్రఖ్యాతల కోసమే ధర్మాన్ని పాటిస్తారు, ఆధ్యాత్మికంగా ఎవరికి ఇంట్రెస్ట్ లేదనమాట. ఏవం ప్రజాదీర్ దుష్టాదీర్ ఆకీర్ణే క్షితి మండలే బ్రహ్మవిత్ క్షత్రశూద్రానాం యో బలి భవితా నృప. ఈ భూప్రపంచం అంతా కూడా మనుషుల్లో అమానుషత్వం, అన్యాయంతో నిండిపోతుంది అనమాట. అలాంటి మనుషులతో నిండిపోతుంది. వాళ్ళలో కనుక ఎవరైతే కొంచెం స్ట్రాంగ్ క్లాస్ ఆఫ్ పీపుల్ చూపిస్తారో, కొంచెం స్ట్రెంత్ చూపిస్తారో ఉన్న వాళ్ళలో వాళ్ళు పొలిటికల్ పవర్ గెయిన్ అవుతారనమాట. దొంగల్లో పెద్ద దొంగని వాళ్ళ లీడర్ కింద వెన్నుకుంటారు. శాఖ మూల ఆమిష క్షౌద్ర ఫల పుష్పాతి భోజన అనావృష్ట్యా వినంక్ష్యంతి దుర్భిక్షా కరపీడిత. సో ఇక్కడ మనుషుల యొక్క వ్యవహారం, కలియుగం యొక్క ప్రభావం ఏంటంటే తిండి తిప్పలు లేకుండా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి ఎంత టాక్సేషన్ పెరిగిపోతుందంటే స్ట్రమైన్, అనావృష్టి, జనాలందరూ కూడా వాళ్ళ యొక్క ఇల్లు ప్రాంతాలు వదిలేసి అడవులకు వెళ్ళిపోతారు. అక్కడ ఆకులు అల్లు చెత్తా చెదారు నుంచి ఏం దొరికితే అది తిని బతుకుతూ ఉంటారు అనమాట. ఎప్పుడు కూడా అనావృష్టి, దుర్భిక్షత అనేవి వాళ్ళని సర్వం నాశనం చేసేస్తూ ఉంటాయి అన్నమాట.
చీతవాతాప ప్రవృద్ధిమేర్ అన్యోన్యతః ప్రజాః క్షుత్రుభ్యాం వ్యాధివిశిశ్చైవ తంతాప్ష్యంతే చ చింతయ. జనాలందరూ కూడా ఎక్కువ శీత, గాలి, వేడి, వర్షం, స్నో, హిమం, ఇవన్నీ కూడా వాళ్ళు ఎప్పుడు ఏదో ఒక దాంతో ఎక్కువగానే బాధపడతారు. అతి ఎక్కువ వర్షం అయితే, అతి ఎక్కువ ఎండ అయితే, అతి ఎక్కువ చలి, అతి ఎక్కువ గాలి, తర్వాత వాళ్ళ ఎప్పుడు కూడా అంటే గొడవలు ఉంటూ ఉంటాయి. ఆకలితో, దప్పికతో, రోగాలతో, సివియర్ యాంగ్జైటీతో కష్టపడుతుంటారు అనమాట. 30-20 వర్షాన్ని పరమాయు కలో నృణం. 30 సంవత్సరాలు రాగానే 30-20 అంటే 50 సంవత్సరాలు రాగానే మనిషి యొక్క మాక్సిమం డ్యూరేషన్ ఆఫ్ లైఫ్ అతను జీవించినట్టే అనమాట. నా రక్షిష్యంతి మనుజాహ తావిరో పితరో అపి. సో మనుషులు వాళ్ళ యొక్క ఎల్డర్లీ పేరెంట్స్ ను కూడా వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యేసరికి వాళ్ళని గాలి వదిలేస్తారనమాట. కలో కానికే అపి అర్తే విగ్రహ్య త్యక్త సౌహృదః తక్షంతి చ ప్రియం ప్రాణం హనిష్యంతి త్వకానతి. కలియుగం యొక్క ప్రభావం వల్ల కొంచెం డబ్బుల కోసం మనుషులు వేషం పెంచుకుంటారు. వాళ్ళ యొక్క ఫ్రెండ్లీ రిలేషన్షిప్స్ వదిలేస్తారు. వాళ్ళు ప్రాణాలకు త్యాగం చేయడానికి రెడీ అయిపోతారు అనమాట. వాళ్ళ సొంత రిలేటివ్స్ ని డబ్బుల కోసం వాళ్ళు చంపడానికి రెడీ అయిపోతారు. ఆ చిన్న ఆస్తి కోసం, ఈ డబ్బుల కోసం అనమాట ఈ కలియుగం యొక్క. శూద్ర ప్రతిగ్రహిష్యంతి తపో వేషో ఉపజీవనః ధర్మం భక్ష్యంతి అర్ధర్మజ్ఞ అతిరుహ్యో ఉత్తమాసనం. సో అనర్హులు భిక్షాటన చేస్తుంటారు భగవంతుడి తరపున. వాళ్ళు ఆశ్చర్య అంటే తపస్య అనే ఒక ముసుగు వేసుకొని వాళ్ళ యొక్క జీవనాధారం కింద చేసుకుంటారు అనమాట. ఒక కాషాయ వేషం అనేది ఒక బిజినెస్ అయిపోతుంది. భగవంతుడి తత్వం గురించి వారికి ఏమి తెలియదు, కానీ వారు ఆధ్యాత్మిక ఆసనం పైన కూర్చొని ప్రసంగాలు ఇస్తుంటారనమాట. పతిం త్యక్షంతి నిర్ద్రవ్యం ప్రీత్యా అపి అఖిలోత్తమం భృత్యం విపన్నం పతయః కౌలం చోపయశ్వినః. డబ్బులు ఇవ్వకపోతే సర్వెంట్స్ మాస్టర్ని సరిగ్గా పట్టించుకోరు. అంటే డబ్బులు సరిగ్గా ఇవ్వకపోతే మాస్టర్ ఎంత గొప్ప ఉన్నతమైన క్యారెక్టర్ ఉన్నవాడైనా సరే సేవకులు అనేవారు వాళ్ళ మాస్టర్ని గౌరవం ఇవ్వరు. ఒకసారి బై ఛాన్స్ కి ఏమన్నా ఆ సర్వెంట్ కి ఏమన్నా కొంచెం గాయం ఆగితే ఆ మాస్టర్స్ కూడా ఆ సర్వెంట్స్ ని వదిలించుకుంటారనమాట. వాళ్ళు ఎన్నో తరాలుగా వాళ్ళతో పట్టుకున్నా సరే వాళ్ళు పట్టించుకోరు. ఆవుల్ని పాలు ఇవ్వటం మొదలైంగానే వాటిని వదిలేస్తారు, లేకపోతే చంపేసి తినేస్తారు. దస్యుకృష్ట జనపద వేద భాషండ దూషితః రజనశ్చ ప్రజాపక్షః శీష్ణోదర పరద్విజః. దొంగతనం ప్రజ్వలించిపోతుంది. వేదాల యొక్క సారాంశం నాస్తికులతో నిండిపోతుందన్నమాట. అంటే పొలిటికల్ లీడర్స్ జనాల్ని చిత్రహింసలు పెడుతుంటారు. వారి యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ తో వారిని రాంగ్ డైరెక్షన్స్ లో వారిని గైడ్ చేస్తుంటారు. ఈ దేవస్థానాల్లో కూడా అక్కడ ఉండే పూజారులు అందరూ కూడా బుద్ధిమంతులు అందరూ కూడా వారి యొక్క ఉదరాల్ని, ఇంద్రియాల్ని ఎలా సంతృప్తి పరుచుకోవాలి అన్న ఆలోచనలోనే వాళ్ళు ఉంటారు. జనాలకి ఆధ్యాత్మికంగా మంచి చేద్దామన్న ఆలోచనలో ఎవరు ఉండరు. అతను ఎంత ఇస్తాడు, ఇతను ఎంత ఇస్తాడు, అతని నుంచి ఎంత లాగుదాం అన్న అంటే ఒక మనీ పర్స్పెక్టివ్ లోనే డీలింగ్స్ అనేవి జరుగుతుంటాయి అన్ని చోట్ల కూడా. భక్తి అనేది ఎక్కడా కూడా, భావం అనేది ఎక్కడా కూడా మనకి దర్శనం ఇవ్వదు. ఇది కలియుగం యొక్క ప్రభావం. మీరు అడగచ్చు, మరి ఇవన్నీ ప్రాక్టికల్ గా మనం అక్కడక్కడ చూస్తున్నాము. ఇంకా కలియుగం ఇంకా 5000 సంవత్సరాలు అయింది. ఇంకా మనం ముందుకెళ్లే కొద్దీ ఈ గుణాల యొక్క ప్రభావం ఇంకా పెరిగిపోతుంది. అక్కడ ఆధ్యాత్మిక తత్వం అనేది నశించిపోతుందని చెప్తారండి. దీనికి మహాభారతంలో ఒక చిన్న కథ చెప్తారు, కలియుగం యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేది. ఒకరోజు యుధిష్ఠిర మహారాజు
రాజ్యాన్ని పాలించేటప్పుడు భీముడు ఆ రాజ్యం యొక్క ప్రధానమంత్రి అన్నమాట. సో ప్రతి ఒక్కళ్ళు కూడా భీముడి దగ్గరకు వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకునేవారు. భీముడు కనుక ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయకపోతే అప్పుడు యుధిష్ఠిర మహారాజ్ దగ్గరికి పంపించేవారు. సో ఒక రోజు ఆ రాజ్యంలో ఒక మనిషి వచ్చి భీముడితో చెప్పాడనమాట, సార్ మా ఇంట్లో ఒక వింత వస్తువు జరుగుతుంది, నాకు మా తమ్ముడికి మా ఇద్దరి మధ్య ఇంటికి కంప్ అనేది ఉంది. సో వారి ఆస్తి నా ఆస్తి అనేది ప్రతిరోజు ఏమవుతుందంటే ఈ కంప్ అనేది ఆటోమేటికల్ గా మూవ్ అయిపోతుంది. మా ఇంటి మధ్య ఉండే గోడ లాంటిది ఈ కంపతో అది ఆటోమేటికల్ గా మూవ్ అయిపోతుంది. సో భీముడు అనుకున్నాడు ఏదైనా రాక్షసుడు ఏమన్నా ఈ పని చేస్తున్నాడేమో అని చెప్పి అనుకున్నాడు. తర్వాత అతనికి అర్థం కాలేదనమాట. ప్రతిరోజు ఆ అవతల వాళ్ళ వైపు ఆస్తిలోకి అది వెళ్ళిపోతుంది అంటే ఓకే ఇది నాకు అర్థం కావట్లేదు, యుధిష్ఠిర మహారాజ్ దగ్గరికి వెళ్ళి అంటాడు. ఇతను వెళ్ళిపోగానే తర్వాత ఇంకొక మనిషి వచ్చాడు అనమాట. అతను చెప్పాడు, సార్ నా దగ్గర 2 రకాల కుండలు ఉన్నాయి. ఒక కుండ వచ్చేసరికి 100 లీటర్ల కుండ, తర్వాత 4 చిన్న కుండలు ఉన్నాయి 25 లీటర్లవి. నేను 100 లీటర్ల కుండలో నుంచి 4 25 లీటర్ల కుండ నింపితే 4 నింపుతున్నాయి. తర్వాత ఈ 4 కుండల నుంచి 25 లీటర్ల కుండ నుంచి 100 లీటర్లు నింపితే అది సగం మాత్రమే నిండుతుంది సార్ అని అంటాడు. అప్పుడు అతనికి అర్థం కాలేదంటే ఇది ఏంటి ఇది లాజిక్ అని చెప్పి తర్వాత యుధిష్ఠిర మహారాజ్ దగ్గరికి వెళ్ళమంటాడు. సో మూడో మనిషి వచ్చాడనమాట. మూడో మనిషి వచ్చి నా దగ్గర ఒక పెద్ద ఏనుగు ఉంది సార్, ఆ ఏనుగుని నేను సూది యొక్క కన్నం నుంచి నేను కూర్చగలిగాను, ఏనుగు మొత్తం వచ్చేసింది, దాని చివరి యొక్క తోక ఆ కన్నంలో ఇరుక్కుపోతుంది సార్ అంటాడు. తర్వాత ఇతనికి కూడా అర్థం కాకపోయేసరికి భీముడు అంటాడు నువ్వు యుధిష్ఠిర మహారాజ్ దగ్గరికి వెళ్ళు అంటాడు. చివరికి ఒక సన్యాసి వస్తాడనమాట. సో అంటే ఒక మనిషి వచ్చి చెప్తారు సార్ ఒక రోడ్డు పైన ఒక పెద్ద రాయి బండరాయి పడి ఉంది, ఎంత మంది వచ్చినా సరే దాన్ని కదలించలేకపోయారు, ఏనుగులు తీసుకొచ్చారు, మల్ల యుద్ధులు వచ్చారు, దాన్ని ఎంత ప్రయత్నించినా సరే ఆ రోడ్డు పై నుంచి దాన్ని కదిలించలేకపోయారు. ఒక సన్యాసి వచ్చాడు తన మంత్రదండంతో దాన్ని ఇలా ఇలా చెప్పగానే ఆ బండ పటాపెంకులైపోయి మొత్తం ఎగిరి ఎక్కడికో వెళ్ళి పడిపోయింది అనమాట. సో ఏం చేయాలి ఇది ఎలా పాజిబుల్ అని అనగానే భీముడు అంటాడు ఇవన్నీ నాకు అర్థం కావట్లేదు, యుధిష్ఠిర మహారాజ్ దగ్గరికి వెళ్దామని చెప్పి యుధిష్ఠిర మహారాజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు సో ఆయన అంతా విని యుధిష్ఠిర మహారాజ్ ఒక్కొక్క దానికి ప్రశ్నకి ఆయన ఆన్సర్ చెప్తూ ఇవన్నీ కూడా కలియుగం వస్తుంది కాబట్టి దాని యొక్క ప్రభావం మనం తెలుసుకుంటున్నాము. మొదటిది యొక్క ప్రభావం ఏంటయ్యా అంటే అన్నదమ్ముల యొక్క ఆస్తి వివాదం అనేది ఎలా ఉంటది అంటే వాళ్ళకి ఉన్న దాంట్లో సంతోషపడకుండా పక్కన వాళ్ళ యొక్క ఆస్తిని కూడా ఎలా కాకేయాలి అని చెప్పి ఆలోచిస్తుంటారు. ఆటోమేటికల్ గా ఫ్రెండ్స్ అనేది పక్కన వాళ్ళ యొక్క ఆస్తిలో మూవ్ అవుతుందంటే వాళ్ళ యొక్క మనస్తత్వం ఏంటంటే పక్కన వాళ్ళకి ఎలాగా నాకు ఫ్రీగా ఎలా తీసేసుకోవాలి అని చెప్పి ఆలోచిస్తుంటారు. ఇది హుక్ ఆర్ క్రుక్, ఐ హావ్ అటైన్ సంబడి ప్రాపర్టీ అని చెప్పి ఆలోచన విధానం. 2 కలియుగంలో మనం ఆనందం అనేది అంటే ప్రేమాప్యాయాలు మన తల్లిదండ్రులు పిల్లల పైన ఎంత ప్రదర్శిస్తే దాంట్లో వాళ్ళు పిల్లల దగ్గర నుంచి 50% మాత్రమే ఎక్స్పెక్ట్ చేయగలరు, 100% అనేది ఉండదు. కలియుగం యొక్క 2వ లక్షణం. 3 ఏనుగు అనేది సూది యొక్క కన్నం నుంచి బయటకు వచ్చేసి దాని తోక ఇరుక్కుపోవటం అంటే మన ఇంద్రియ సంతృప్తి కోసం మనం ఖర్చు పెట్టడానికి ఎంతైనా రెడీ ఉంటాము. ఎక్కడైతే దాన ధర్మం చేయడానికి భగవంతుని సేవకి మనం ఆలోచిస్తే మాత్రం మన జేబులు ఇరుక్కుపోతాయి అనమాట. మన జేబుల నుంచి డబ్బులు బయటికి రావని చెప్తుంది కలియుగం యొక్క ప్రభావం. 4 మన అంటే ఒక రాయి దాన్ని ఎవరూ కదల్చలేరు, ఎంత ప్రయత్నించినా సరే కదలదంటే కలియుగంలో మన పాపాలు అనేవి ఏ విధమైన ప్రయత్నం మనం చేసినా సరే అది బయటికి రావన్నమాట. అది 1 ఇంచు కూడా బయటికి కదలవు. కానీ ఒక ఆధ్యాత్మిక గురువు యొక్క శరణ పొందగానే ఆయన యొక్క కృప వల్ల ఈ భవబంధాలు ఈ పాపాలన్నీ కూడా ఒక్క క్షణంలో పటాపంచలైపోతాయి అని చెప్పడానికి ఇది కలియుగం. నామ సంకీర్తన వల్లే మన ఈ కలియుగంలో మనం బయటికి రాగలం, వేరే ఏ అవకాశం లేదు అని చెప్పి దీని యొక్క నిదర్శనం చెప్తున్నారు అనమాట. ఇలాగా కలియుగం యొక్క ప్రభావం అనేది అతి ఘోరంగా ఉండబోతుంది. అందుకనే ఈ కలియుగంలో జనాలకి మంచి ఏంటయ్యా అని చెప్పి ఆలోచించి వాళ్ళు ఋషులు సూత గోస్వామిని అడుగుతున్నారనమాట. వీరి మంచి ఎలా జరగాలి, దాన్ని వారు ఎలా సద్వినియోగం చేసుకోగలరు, అలాంటి యొక్క సారాంశాన్ని మాత్రమే మీరు చెప్పండి అని చెప్పి అక్కడ వాళ్ళు కోరుకుంటున్నారు. సో ఇది ఇక్కడ మనకి చెప్పిన ఎసెన్స్. ఇంకా మీరు ఏమైనా డీటెయిల్స్ ప్రశ్నలు ఏమైనా అడగాలంటే అడగచ్చు. హరే కృష్ణ. భక్తులు ఎవరైతే సందేహాలు అడగదలుచుకున్నారో వారందరూ దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి. సో నేను హ్యాండ్ రైజ్ చేసిన వారిలో నేను ఒక్కొక్కరి పేరు చెప్తాను. దయచేసి మీరందరూ ఒక్కొక్కరిగా మీరు మీ సందేహాన్ని ప్రభువుని అడగచ్చు. హరే కృష్ణ. వనజ మాతాజీ, మీరు మీ సందేహాన్ని అడగండి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద్ ప్రణామ్.
హరే కృష్ణ. ప్రభుజీ చాలా 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 బాగా చెప్పారు ప్రభు. అయితే ప్రభు ఇందాకలా కళ లక్షణాలు చెప్తున్నప్పుడు ఎవరి దగ్గర అయితే బాగా ఆభరణాలు ధరించి ఉంటారో వాళ్ళే ఉత్తమ ఆధ్యాత్మికవేత్తగా పరిగణిస్తారు అన్నారు. అంటే దీని అర్థం ప్రభు బోగస్‌గా ఉన్న వాళ్ళనే మనము నమ్ముతాము అని అర్థం చేసుకోవాలా ప్రభు? అంటే జనాలకి ఎవరైతే బాగా డిస్ప్లే చేస్తారో వారే గొప్పవారు అన్నట్టు ఇండికేషన్ వస్తుంది అనమాట కలియుగంలో. ఓకే. ఓకే ప్రభు. అంటే పైన ఆర్భాటాలే తప్ప అసలైనది దానికోసం ఆలోచన ఉండదు. బయటకున్న ఆర్భటాలకే వాల్యూ ఇస్తుంటాం, ఆధ్యాత్మిక తత్వాన్ని మనం అసలు గ్రహించమన్నమాట. అది ప్రాబ్లం, అది కలియుగం యొక్క ప్రభావం. యాహ్! ధన్యవాదాలు ప్రభు. థాంక్ యూ. ఇంకొకటి ఈ 2 కుండలు అనేది ఒకటి 100 లీటర్స్ ఉంటుంది. వేరేవి 4 కుండలు 25 లీటర్లు కదా ప్రభు చెప్పారు మీరు? అవునమ్మా. ఓకే ప్రభు. థాంక్ యూ ప్రభు. ధన్యవాదాలు. హరే కృష్ణ. 4 పాతికల్లో నింపచ్చు. ఈ 4 పాతికి వెనక్కి పోస్తే మళ్ళీ 100 లీటర్లు రావాలి, కానీ 50 వస్తుంది. ఓకే ప్రభు. థాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. ప్రేమాభిమానాలు పంచిపెడితే మీకు 50% మాత్రమే మీరు వెనక్కి ఎక్స్పెక్ట్ చేయండి, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు అని చెప్తున్నాను అనమాట. అంతే, అంతకన్నా లేదు. ఎస్ ప్రభు. చాలా బాగుంది ప్రభు. ఈ ఏనుగుది చెప్పారు కదా మీరు. అంటే ఆ తోక పార్ట్ ఒకటి ఎందుకు దూరలేదు అంటే ఇంద్రియ సంతృప్తికి ఖర్చు పెట్టినంతగా దాన ధర్మాలకు ఇవ్వడానికి మనిషి అంటే ఆ యొక్క లక్షణాలు కలిగి ఉంటారు అన్నది చాలా బాగుంది ప్రభు. ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. సుబ్రహ్మణ్య ప్రభు, దయచేసి మీరు మీ ప్రశ్న అడగగలరు. సుబ్రహ్మణ్య ప్రభు. ఓకే. సులక్షణ మాతాజీ, మీరు మీ క్వశ్చన్ అడగండి. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండాత్ ప్రణాం ప్రభుజీ. అంటే ఈరోజు మీరు కలియుగం యొక్క లక్షణాలన్నీ చాలా కరెక్ట్ గా, అంటే మన కళ్ళ ముందు జరిగేవన్నీ అలా చెప్తున్నట్లు, దాని రియలైజేషన్స్ చెప్తున్నట్లు అనిపించింది ప్రభుజీ. అంటే ఇందులో నాకు కొంచెం అర్థం, ఒక విషయం దగ్గర క్లారిటీ కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు కలియుగంలో ఫేక్ గురువులు అంటే అందరూ కూడా నాకు ఆధ్యాత్మికత ఎంతో కొంత తెలుసు అని వాళ్ళు చెప్తూ ఉంటారు కదా ప్రభుజీ. అంటే వాళ్ళ వెనకాల సరైన ఆథరైజేషన్ ఉండదు. మళ్ళీ వాళ్ళు ఎలా చెప్తారంటే నిజంగా చాలా తీయగా చెప్తారు. అంటే విన్న వాళ్ళంతా అక్కడే ఉండిపోదామా అన్నట్లు అనిపిస్తుంది అనమాట. అన్ని నిజమే ఏమో వీళ్ళు చెప్పేవన్నీ అనిపిస్తూ ఉంటుంది. అట్లా అంటే జనాల్ని తప్పుదారి పట్టిస్తారు కదా ప్రభుజీ. ఇప్పుడు అట్లాంటి వాళ్ళ మధ్యలో ఇప్పుడు ఇక్కడ పీపుల్స్ కే క్వశ్చన్ అనమాట, నేను ఎటువంటి దారిలో వెళ్తే నాకు బాగుంటుంది, నా భక్తిని నేను ఎలా కాపాడుకోవాలి అనేదాన్ని వాళ్ళని ఎలా కాపాడుకోవాలి ప్రభుజీ? హరే కృష్ణ. అది రైట్ పీపుల్ లైక్ సాంగత్యం తీసుకోవాలమ్మా మనం. అది మెయిన్ ఇంపార్టెంట్ పని అక్కడ మనకి. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే మనకి గైడెన్స్ చేసే వాళ్ళు ఎవరు కూడా ప్రాపర్ గా దాని యొక్క అర్థం తెలుసుకోకుండా మనల్ని గైడ్ చేయడానికి ఉంటే, ఇప్పుడు మీకు రోగం తెలియకుండా నేను మెడిసిన్ ఇస్తే అప్పుడు ఏమవుతుంది మీకు? సరైన ట్రీట్మెంట్. ఇప్పుడు ప్రాబ్లం అక్కడే జరుగుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, మీకు టీవీలో పొద్దున్నే వచ్చి చాలా మంది మాట్లాడతారు ఆధ్యాత్మికం గురించి, మీకు లేకపోతే ఈ రోజు రాశి ఫలాలు చెత్తా చెదారం అని చెప్పి మాట్లాడతారు. వాళ్ళెవరికి కూడా ఈ ఆధ్యాత్మిక తత్వం అనేది ఎవరికి తెలియదు. చిన్న ఉదాహరణ చెప్తా. ఇవాళ నీకు మంచి జరగాలంటే నువ్వు వెళ్ళి ఇది చేయి ఇది చేయి ఇది చేయి అని అంటారు. అరే ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి ఇది ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి అని చెప్పి ఏదో జనరల్ గా చెప్తూ ఉంటారు. మనకి అంత జనరలైజేషన్ లేదమ్మా. స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మిక అనేది ఇది సెంట్రలైజ్డ్ సిస్టమ్ కాదు. మన జాతకానికి కూడా చాలా స్పెసిఫిక్ గా ప్రతి మనిషికి ఒక్క నిమిషం తేడా వచ్చినా సరే వాళ్ళ జాతకంలో చాలా తేడాలు వచ్చేస్తాయి. అందరికి అన్ని కామన్ సిస్టమ్స్ కాదు, కొన్ని జనరలైజ్డ్ ఉంటాయి. కానీ స్పెసిఫిక్ అనేది ఇప్పుడు కర్మకాండ సిస్టమ్ ఎక్కువ ప్రజలతో ఉంటుంది అన్నమాట. నీకు అది కావాలా ఇది చేయి, ఇది కావాలా అది చేయి. సో దాని నుంచి ఏమవుతుందంటే ఒక లూప్ నుంచి ఇంకొక లూప్ లోకి వెళ్తావు, కానీ బయటికి అనేది రాలేమన్నమాట. ఈ ఆలోచన విధానం నుంచి అది మనం తెలుసుకోవాలన్నమాట. హరే కృష్ణ ప్రభు. చెప్పండి ప్రభు. నాదొక సందేహం ప్రభు. ఈ మనకి లౌకిక ప్రపంచంలో డబ్బు సంపాదన కోసం రాత్రి పగలు కష్టపడుతుంటారు ప్రభు.
మరి ఈ శ్లోకంలో మంద సోమరులని ఎందుకు అంటున్నారు ప్రభు? తర్వాత ఈ లౌకిక పనులు అంటే ఈ డబ్బు సంపాదన కోసం ఎంతటి శ్రమకైనా వాళ్ళు రాత్రి పగలు కష్టపడుతుంటారు. అదే కష్టం ఈ భగవత్ చింతన లేకపోతే ఆత్మను ఉద్ధరణ కోసం విషయానికి వచ్చేసరికి ఎందుకు బతికిస్తున్నారు, ఎందుకు వాయిదా వేస్తున్నారు? అంటే ఈ విధమైనటువంటి ఆధ్యాత్మిక సోమర్తనాన్ని ఎలా వదిలించుకోవాలి ప్రభు? అంటే అందుకనే అక్కడ లేజినెస్ అనేది 3 ఆస్పెక్ట్స్ లో చెప్పారండి. మనం ఎవరం, భగవంతుడు ఎవరు, మనకి ఈ భౌతిక ప్రపంచానికి భగవంతుడికి సంబంధం ఏంటి, ఈ విషయంలో వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది లేదు. తర్వాత ఈ హ్యూమన్ స్ట్రగుల్ అనేది ఎలా ఎండ్ చేయాలని చెప్పి ఆలోచన విధానం వాళ్ళకి రాదు. భగవంతుని ఎలా చేరుకోవాలని చెప్పి ఈ శరీరాన్ని వాళ్ళు ప్రయత్నించరు. ఎందుకంటే ఎక్కడా కూడా వాళ్ళకి దీని గురించి ఎడ్యుకేషన్ లేదు. దానికి ఎక్కడా కూడా సొసైటీలో దీనికి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఎక్కడా కూడా దీని యొక్క ప్రభావం గురించి వాళ్ళకి ఎవరు విడమర్చి చెప్పలేదు. సో మనకి ఏ వస్తువు గురించి దానికి ఇంట్రెస్ట్ తెలియకపోతే మనం దానికి ఆటోమేటికల్ గా ఆ ఇంక్లినేషన్ వెళ్ళం కదా. ప్రపంచం మొత్తం కూడా మనకి డబ్బుల పైనే, డబ్బుకు లోకం దాతోహం అని చెప్పి మనం అందరం అంటాం. వాడికి డబ్బు ఉంటే మాత్రమే జనాలు వాడిని లెక్కేస్తారు, లేకపోతే వాడిని లెక్కేయరు. సో ఆధ్యాత్మికతకి ప్యూర్ కి ఎక్కడ కలియుగంలో ఎక్కడ క్వాలిటీకి మీకు ఎక్కడ వాల్యూ ఉండదండి. ఎక్కడైతే అడల్ట్రేషన్ ఉంటుందో దానికే మనం గొప్ప క్వాలిటీ, దానికి గొప్ప వాల్యూ కింద మనం లెక్కేస్తాం. సో ఇది బయటికి రావాలి అని అంటే మనం ఏం చేయాలంటే ప్రాపర్ గురువు యొక్క ట్రైనింగ్ తీసుకుంటే తప్ప మనం అలా ఆలసత్వం నుంచి మనం బయటికి రాలేము. థ్యాంక్ యూ ప్రభు. సో లాస్ట్ 2 క్వెరీస్ అయితే ఎవరికైతే ఇప్పుడు సందేహం అడగడానికి అవకాశం రాలేదో, నేను చాట్ లో ఒక వాట్సాప్ నెంబర్ పోస్ట్ చేశాను. దానికి మీరు మీ సందేహాన్ని పంపించవచ్చు. అయితే నేను అది ప్రభు గారిని అడిగి మీకు సమాధానం చేరవేస్తాను. ఓకేనా? సో లాస్ట్ 2 క్వెరీస్. అనురాధ మాతాజీ, యూ కెన్ ప్లీజ్ ఆస్క్. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణాం ప్రభు. చాలా చాలా థ్యాంక్స్ ప్రభు, అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు మాకు. అయితే ప్రభు ఒక చిన్న డౌట్ ప్రభు, ఇప్పుడు ఇది మనకి భాగవతంలో ఎన్నో వందల సంవత్సరాల క్రితం చెప్పారు కదా ప్రభు, ఇలా జరుగుతుంది మన కలియుగంలో అనేసి. సో ఎక్కడ మనం మిస్ అయ్యాం ప్రభు? లైక్ అంటే మధ్యలో ఎక్కడ గ్యాప్ వచ్చింది? ఈ నాలెడ్జ్ని చేరవేయడానికి ఒక గురువుని ఆశ్రయిస్తే ఈ కలి ప్రభావం నుంచి మనం తప్పించుకోవచ్చు అనేసి. రెండవది ఏంటంటే ఆల్రెడీ ప్రిడిటర్మైండ్ అయినప్పుడు అది ఖచ్చితంగా జరుగుతుంది కదా ప్రభు, మనం ఇంకా దాని నుంచి ఎలా ఎస్కేప్ అవుతాము? మీకు తప్పు ఒప్పు అనేది జ్ఞానం మీకు తెలిసినప్పుడు మీరు తప్పు చేస్తారా, ఒప్పు చేస్తారా? ఒప్పే చేస్తాం ప్రభు. ఎందుకంటే మీకు ఆ జ్ఞానం ఉంది, విచక్షణ, డిస్క్రిమినేటివ్ ఇంటెలిజెన్స్ ఉంది. కలియుగం యొక్క ప్రభావం ఏమైందయ్యా అంటే మనుషుల్లో ఈ జ్ఞానాన్ని వాళ్ళు క్లోజ్ చేసి పెట్టేశారు, పంచి పెట్టలేదు. ఇప్పుడు మీ అమ్మగారికి తెలిసినంత కుకింగ్ జ్ఞానం మీకు ఎంత పరిచయం ఉందమ్మా? అంతగా లేదు ప్రభు. మీ అమ్మగారు చేసిన వంటకి మీ వంటకి 50% తేడా ఉందా? ఎస్ ప్రభు. మరి మీ అమ్మమ్మ గారు అలా లెక్కేసుకుంటే మరి నీకెందుకు అంత పరిజ్ఞానం రాలేదు? మీ అమ్మగారు మీకు అంత నేర్పించలేదా? మీకు ఇంట్రెస్ట్ లేకపోయేసరికి మీరు వెళ్ళలేదా? రెండు ప్రభు, బోత్. సో ఈ విధంగా లెక్కేసుకుంటే ఇది చిన్న ఉదాహరణ నేను చెప్పడానికి, మీరు కరెక్ట్ తప్పని చెప్పట్లేదు ఒక్కొక్కసారి. బట్ ఒక ఆలోచన విధానం ఏమైందంటే ఒక రెస్ట్రిక్టెడ్ యాక్సెస్ అయిపోయింది ఆధ్యాత్మికత అనేది. మనుషుల్లో ఇంట్రెస్ట్ లేదు. 2, చెప్పే వాళ్ళకి కూడా అంటే ప్రాపర్ గా వాళ్ళు సరిగ్గా చెప్పలేదు, ఎందుకు చేయాలి, దేనికి చేయాలి అని చెప్పి దాన్ని విడమర్చి వ్యవహారం కింద ఆ నాలెడ్జ్ అనేది పాస్ ఆన్ చేయలేదు. సో తద్ప్రభావం వల్ల ఏమైందంటే సొసైటీలో ఆ లోటు అనేది బాగా ఎక్కువ ఏర్పడిపోయింది. సో చైతన్య మహాప్రభు ఈ లోటును భర్తీ చేయడానికే ఆయన, ఆ తర్వాత వచ్చిన ఆచార్యులు, గోస్వాములందరూ కూడా ఆ ప్రయత్నాన్ని జనాలకు వరకు తీసుకెళ్ళటానికే వాళ్ళు చాలా ప్రయత్నించారనమాట. అందుకనే ప్రభుపాలు బృందావనంలో కూర్చోకుండా అమెరికా, ప్రపంచం అంతా దేశాలన్నీ తిరిగేది ఎందుకని? ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అనేది ఒకళ్ళ కోసం కాదు, అందరికీ వర్తించాలి, అందరూ దీన్ని పాటించి ఆనందించాలి అన్న ఆ కోరికతోనే వాళ్ళు ప్రపంచాన్ని మొత్తం తిరిగి అక్కడ జనాలందరినీ ఇన్స్పైర్ చేసి ఇంకా ఇన్స్పైర్ చేస్తుంటూ వారి బుక్స్ ద్వారా వారందరినీ వస్తున్నారు. సో ఇది దీని యొక్క ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అన్నమాట. ఓకేనమ్మా?
నరేష్ సో లాస్ట్ క్వరీ నరేష్ కుమార్ ప్రభు, మీరు మీ ప్రశ్న అడగగలరు. హరే కృష్ణ ప్రభు, ధన్యవాద్ ప్రణామ్. చెప్పండి. హరే. అయితే ప్రభు, నాకు ఒక డౌట్, మామూలు జనరల్ డౌట్ ఏంటంటే, మనం ఇప్పుడు భక్తిలో వెళ్తున్నప్పుడు భక్తి చేసుకుంటూ వెళ్తూ ఉంటాం ప్రభు. వెళ్తున్నప్పుడు మనకి సమ్ డిస్టర్బెన్సెస్ అవి వస్తూ ఉంటాయి. వాటి కోసం మనం ఎక్కువగా రీసెర్చ్ చేసి నేను ఇలా ఉన్నాను, నేను ఇది మారాలి, ఈ విధమైన తత్వం మంచిదా, లేకపోతే భక్తి చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఆటోమేటిక్ గా అవి మారుతాయి అనే విషయం మనం తెలుసుకోవడం మంచిదా ప్రభు? అంటే ఎక్కువగా దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలంటారా, లేదంటే భక్తి చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్ గా అవన్నీ సెట్ అవుతాయని, అంటే వాటిని అలా వదిలేయమని కాదు, ఎక్కువగా కూడా దాని మీద కూడా ఇండల్జ్ చేస్తే బుర్ర కూడా కొంచెం ఎక్కువ డిస్టర్బెన్స్ అవుతుంది కదా, కానీ భక్తి చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. దీని వల్ల మనకి ఆ డిస్టర్బెన్సెస్ అన్ని కూడా సెట్ అయిపోతాయి అంటారా ప్రభు? నా క్వశ్చన్ అర్థమైంది. ఓకే, ఇప్పుడు మనం ఎన్నో చెడు అలవాట్లతో మనం భక్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఎందుకంటే అంతకుముందు చాలా అలవాట్లన్నీ మనకు వచ్చేసినాయి. జన్మత, వృత్తిత, సొసైటీత, ఇవన్నీ కూడా భక్తికి మనం చాలా లేటుగా వచ్చాం కాబట్టి ఆ అలవాట్లు అనేవి మన లోపల ఆల్రెడీ కూరుకుపోయి ఉన్నాయి. సో మనం ముందుకు వెళ్లే కొద్ది భక్తులు ఏంటంటే మనం ప్యూరిఫై అవ్వాలి. ప్యూరిఫై అవ్వాలి అని అంటే ఏవైతే అవలక్షణాలు అనేవి మనం మన వంతు నుంచి బయటికి తీసేయాలి, మన ఆలోచన విధానం నుంచి బయటికి తీసేయాలి. అవి ఎంత లోపలికి మన లోపలికి వేర్లు కట్టేసి ఉన్నాయి. సో ఆ విధంగా కూడా కొంచెం మీరు అనలైజ్ చేయాలి. అప్పుడు కానీ మనకి అంటే మీరు ప్రాధాన్యత అనేది ఇవ్వకుండా, నాకు భక్తిలో నేను ముందుకు వెళ్ళటానికి నాకు ఎంత అవసరమో అంతవరకు మనం అబ్జార్బ్ చేసుకోవాలి. అంతవరకు మనం ఈ భౌతిక వాంఛల నుంచి మనం బయటికి రాగలగాలి. సో అది పాయింట్ టు పాయింట్ ఉంటుంది. ప్రతి మనిషికి అన్ని ఒకే విధంగా ఉంటాయని చెప్పి మనం చెప్పము. ఒక్కొక్కరికి ఒకటి ఎక్కువ ఉంటే ఇంకొకటి తక్కువ ఉంటుంది. సో దానికి తగ్గట్టుగా వాళ్ళు దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ భక్తికి ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తూ ప్యూరిఫికేషన్ సైమల్టేనియస్లీ కూడా మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు నాకు భౌతిక ప్రపంచం యొక్క కొన్ని విషయాలు ఉన్నాయి. ఇప్పుడు నాకు ఏలు పెడితే, మంటలో ఏలు పెడితే నా ఏలు కాలుతుందని తెలుసు. సో ఇప్పుడు నాకు అంతకుముందు మరి ఏలు పెట్టి నేను కాల్చుకొని తెలుసుకోవాలా, వినంగానే దాన్ని నేను ఇంకోసారి పెట్టకూడదని చెప్పి అనుకోవాలా, విన్న తర్వాత తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఏలు పెడతాను నేను, మళ్ళీ తెలుసుకుంటానంటే అది మూర్ఖత్వం అవుతుందండి. సో ఫస్ట్ క్లాస్ ఇంటెలిజెన్స్ వచ్చేసరికి మనం గురువు గారి దగ్గర నుంచి విన్నాము, ఇది మంచిది కాదు అంటే అయిపోయింది. సెకండ్ క్వశ్చన్ లేదు, ఇక దాన్ని వదిలేకమే. మంచిది కాదన్నారు, అంతా వదిలేసాం మేము. సో దానికి మనకి మొన్న భాగవతం క్లాస్ లో కూడా చెప్పాను నేను. ఉపమాన్యు అని చెప్పి మహాభారతంలో ఒక చిన్న స్టోరీ వస్తుంది. ఉపమాన్యు వచ్చేసరికి దౌమ్య పాండవుల యొక్క గురువు గారి యొక్క శిష్యుడు అనమాట. సో ఈ దౌమ్య చాలా మంచి ఆధ్యాత్మికవేత్త. ఆయన దగ్గరికి శిష్యరికం కోసం ఈ ఉపమాన్యుడు వచ్చాడనమాట. సో ఉపమాన్యుడికి అంత ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోయేసరికి గురువు గారు అన్నారు, నువ్వు ఆవుల్ని టేక్ కేర్ చేయి చాలు, నీకు అదే ఒక గొప్ప సర్వీస్ అనేది చెప్తారనమాట. ప్రతిరోజు ఆవుల్ని క్లీన్ చేయాలి, వాటికి పాలు పెతకాలి, గోచారానికి తీసుకెళ్ళాలి, మళ్ళీ సాయంకాలం తీసుకొచ్చి వాటిని చట్టేసి వాటి యొక్క మెయింటెనెన్స్ చూసుకోవడం ఈయన యొక్క లక్షణం అన్నమాట. సో ఉపమాన్యు వచ్చినప్పుడు సన్నగా ఉండేవాడు. సో ప్రతిరోజు ఆవులతో పాటు వెళ్ళేవాడు, సాయంకాలం వచ్చేవాడు. సాయంకాలం వచ్చి సాయంకాలం అంతా అయిపోయిన తర్వాత గురువు గారి దగ్గరికి వచ్చినప్పుడు నమస్కారం చేసినప్పుడు గురువు గారు చూస్తున్నారు అనమాట, ఇతను రోజుకి కొంచెం లావ్ అవుతున్నాడు అని చెప్పి అనుకుంటున్నాడు అన్నమాట. సో గురువు గారు ఒక రోజు అడుగుతాను మేడం, ఒక 15 రోజులు 4 రోజులు అయిన తర్వాత ఇతను కొంచెం లావ్ అయ్యాడని చెప్పి తెలిసి అడుగుతాడు అనమాట, ఏం చేస్తున్నావు నువ్వు అని అంటే, నేను ఆవులకి అంటే మీరు పొద్దున సాయంకాలం పెట్టిన భిక్ష నాకు సరిపోవట్లేదు, నేను ఆవులు తోలుకోవడానికి వెళ్ళినప్పుడు బయట అక్కడ దగ్గరలో ఆవులు మేస్తున్నప్పుడు అక్కడ ఉండే జనాల దగ్గరికి వెళ్ళి నేను భిక్షాటం చేసి తింటుంటానని అంటాడు. సో గురువు గారు అంటారు, నువ్వు భిక్షాటం చేసి తినకూడదు, అది కరెక్ట్ కాదు అని అంటాడు అనమాట. ఓకేనండి, నేను రేపటి నుంచి తినను అని అంటాడు. ఎందుకంటే గురువు గారు అంటారు, నువ్వు ఏదైతే భిక్షాటం చేస్తావో అది గురువు గారికి సంబంధించింది, గురువు గారికి నువ్వు ఇచ్చేసేయాలి, నువ్వు భిక్షాటం చేసింది శిష్యుడికి అర్హత లేదు అని అంటారు. సో మళ్ళీ 15 రోజుల తర్వాత చూస్తే ఇతను ఇంకా లావ్ అవుతానే ఉన్నాడు కానీ తినబడట్లేదు. సో ఈసారి మళ్ళీ అడుగుతాడు అనమాట, గురువు గారు మరి నువ్వు అడవికి వెళ్తున్నావు, మళ్ళీ జనాల దగ్గర భిక్షాటం చేస్తున్నావు, అది తీసుకొచ్చి నాకు ఇచ్చేస్తున్నావు, మళ్ళీ ఇంకా లావ్ ఎలా అవుతున్నావు అని అంటే, మొదటిసారి వెళ్ళి భిక్షాటం చేసింది మీకు ఇచ్చేస్తాను, రెండోసారి మళ్ళీ వెళ్ళి భిక్షాటం చేస్తాను, అది నేను తింటాను అని అంటారు. సో గురువు గారు అంటారు, ఇలా కరెక్ట్ కాదు, నువ్వు ఇలా మళ్ళీ భిక్షాటం చేయకూడదు, నువ్వు ఎన్నిసార్లు చేసినా సరే అది తీసుకొచ్చి గురువు గారికి ఇచ్చేయాలి, నువ్వు అసలు ఒకసారి చేసావు అది తీసుకొచ్చి గురువు గారికి ఇచ్చేసావు, అది ఇంకా మంచి నుంచి మళ్ళీ చేయొద్దు అని అంటారు.
ఓకే గురువు గారు అని చెప్పి మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ అతను భిక్షాటనకి మళ్ళీ వెళ్ళడు అనమాట. సో మళ్ళీ తర్వాత 15 రోజుల తర్వాత చూస్తే ఇతను ఇంకా లావుగానే ఉంటాడు కానీ సన్నపడదు. అప్పుడు మళ్ళీ గురువు గారు అడుగుతారు అనమాట, నువ్వేం చేస్తున్నావు అంటే, పాలు పితికినప్పుడు కొంచెం నేను తాగుతున్నాను అని అంటాడన్నమాట. సో గురువు గారు అంటారు, నీకు అర్హత లేదు, నీవు అలా ఇండిపెండెంట్ గా డెసిషన్ తీసుకోకూడదు, పిచ్చిన పాలన్నీ కూడా స్వామి సేవకి నువ్వు తీసుకొచ్చి ఆశ్రమంలో నువ్వు హ్యాండ్ ఓవర్ చేయాలని అంటే, ఓకే గురువు గారు రేపటి నుంచి నేను పాలు తాగను అంటాడు. మళ్ళీ 15 రోజుల తర్వాత చూస్తే ఇతను ఇంకా అలాగే లావుగానే ఉంటాడు, సన్నగా అవ్వకపోయేసరికి ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే, పాలు దూడ తాగుతున్నప్పుడు దాని నోటి నుంచి నురగొస్తుంటది, ఆ నురగ నేను నాపుతుంటాను అంటాడు. సో గురువు గారు అంటారు, ఇది కరెక్ట్ కాదు, నువ్వు ఆవుల్ని బాగా చూసుకుంటావు కాబట్టి, దూడల్ని బాగా చేసుకుంటావు కాబట్టి అవి నీకు సంతృప్తి పరచడానికి ఎక్కువ నురగ బయటకి ఇస్తాయి. సో తద్వారా నువ్వు అనేది ఇది కరెక్ట్ కాదు, నీ ఆలోచన విధానం కరెక్ట్ కాదు, నువ్వు వాటి నుంచి ఏమి ఆశించకూడదు, నీకు ఆశ్రమంలో పెట్టింది మాత్రమే తినాలి అని అంటే, ఓకే గురువు గారు రేపటి నుంచి నేను ఏమి తినను, బయట నుంచి ఏమి తీసుకోను అని చెప్పి వాగ్దానం చేస్తాడు. కానీ వెళ్తాడు అనమాట. అడవి చెల్లి ఏంటంటే ఇతని యొక్క ఆకలికి తట్టుకోలేక చివరికి ఎంత సిచ్యువేషన్ వచ్చిందంటే ఇతను స్పృహకి కలిపోతాడు, స్పృహకోలిపై పడిపోతాడు అన్న సిచ్యువేషన్ లో అక్కడే ఏయో అడవిలో కొన్ని కాయలు తినేస్తాడనమాట. ఆ కాయలు తినగానే ఇతనికి బ్లైండ్నెస్ వచ్చేస్తుంది, గుడ్డివాడైపోతాడు. ఆ విషం యొక్క ఆ లీవ్స్ యొక్క విషం వల్ల అతను గుడ్డివాడైపోయి ఒక గుంటలో పడిపోతాడండి. సాయంకాలమైనా సరే శిష్యుడు వెనక్కి రాలేదని చెప్పి గురువు గారు ఇంకొంతమంది శిష్యులు ఇతన్ని వెతుక్కుంటూ వెళ్తారనమాట. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఉపామన్యం అని పిలుస్తున్నప్పుడు ఇతనికి అర్థమవుతుంది, గురువు గారు తను ఎత్తుకుంటూ వచ్చారని చెప్పి ఆ గుంటలోంచి అరుస్తాడు అనమాట. అప్పుడు గురువు గారి దగ్గరికి వచ్చి చూడంగానే అతను కింద ఒక పాడుపడ్డ బావి, నీళ్లు లేని బావిలో పడిపోయి ఉన్నాడు అనమాట. సో అతన్ని అడుగుతారనమాట, ఎలా పడిపోయావంటే, ఆకలికి తట్టుకోలేక నేను కొన్ని విషపూరితమైన వస్తువులు తినేశాను, దానివల్ల నాకు ఈ బ్లైండ్నెస్ వచ్చేసింది, అంధత్వం వచ్చేసింది అని చెప్పగానే అప్పుడు గురువు గారు అంటారనమాట, నువ్వు అశ్విని కుమారాలకు ప్రార్థన చేయి, వాళ్ళు నీకు కృపను కలిగిస్తారు, నీకు దృష్టిని మళ్ళీ ప్రసాదిస్తారంటే ఆయన శ్రద్ధతో అశ్విని కుమారాలను ప్రార్థిస్తాడనమాట. ప్రార్థించినప్పుడు వాళ్ళు ఆయనకు ప్రత్యక్షమయ్యి, నీకు ఈ ప్రసాదం, ఈ మందును తిను నువ్వు, అప్పుడు నీకు కంటి యొక్క చూపు మళ్ళీ పునరుద్ధరిస్తుంది అని అనగానే ఉపామన్యుడు అంటాడనమాట, నాకు ఏది కూడా నేను డైరెక్ట్ గా తిననండి, మా గురువు గారికి ఇచ్చి మా గురువు గారు తిన్న తర్వాత నాకు ఇస్తే మాత్రమే నేను తినగలను అని అంటాడనమాట. లేదు, ఒకప్పుడు మీ చిన్నతనం, మీ గురువు గారి చిన్నతనంలో కూడా ఆయనకి ఇలాంటి కష్టం వచ్చినప్పుడు ఆయన ప్రార్థించాడు, అప్పుడు మేము ఆయనకి ఇలాగే ఆయనకి ప్రసాదం ఇచ్చాము, అప్పుడు ఆయన తిన్నాడు అంటే, మా గురువు గారు తినుండొచ్చు, ఆయనకి అన్ని అర్హతలు ఉన్నాయి, నాకు ఏ అర్హత లేదు, మా గురువు గారి ఆజ్ఞ లేకుండా నేను తినలేను అని చెప్పి అతను కమిట్మెంట్ చూపించినప్పుడు గురువు అశ్విని కుమారులు ఇద్దరూ సంతోషించి ఆయనకి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, తర్వాత భగవంతుడి యొక్క తత్వాన్ని, తర్వాత దృష్టిని కూడా ప్రసాదించి వాళ్ళు అక్కడి నుంచి అంతర్ధానం అవుతారనమాట. సో ఇక్కడ మనకి ఏం అర్థమైంది? హరి బోల్ ప్రభు, హరి బోల్. అంటే గురువు గురువు ఆజ్ఞ పాటించాలి, ముఖ్యమైనది అని తెలుస్తుంది. అనుసరించాలని అర్థమైంది. సో మన జీవితాన్ని ఎలా అనుసరించాలి అనేది గురువు గారు గైడ్ చేస్తారు. దాన్ని మనం ప్రాక్టికల్ గా మనం అది పాటించాలి అంతే. గురువు గారి ఇన్స్ట్రక్షన్స్ బయట మన జీవితం లేదు. ఇది కనుక మనం చేయగలిగితే మన జీవితం ధన్యమవుతుంది, అంతే, చాలా, ఇంకేం అవసరం లేదు. ఓకే ప్రభు, చాలా చాలా ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభు కంటిన్యూషన్ ఒక క్వశ్చన్ అడగచ్చా ప్రభు? హరే కృష్ణ. చెప్పండి. ఏం లేదు ప్రభు, ఇప్పుడు మనము ప్రభుపాద వారి ఆజ్ఞల్ని పాటిస్తూ మా జీవితంలో వచ్చే మార్పుకి మేము మా పేరెంట్స్ కైనా వీళ్ళకి చెప్పాలి అని చాలా అనిపిస్తూ ఉంటది కదా ప్రభు. కానీ ఎంత చెప్తున్నా కూడా వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నప్పుడు మనం దాన్ని ఎలాగ స్వీకరించాలి ప్రభు? అంటే భక్తి చేయకపోవడం ఏం కాదు, వాళ్ళకి తెలిసింది వాళ్ళు చేస్తున్నారు, బట్ ఇది కాదు అని చెప్పే ప్రయత్నం చేసినా కూడా తీసుకోలేకపోతే, అరే మాకు ఇన్నాళ్ళు తెలియలేక మేము ఇలా అయిపోయాము, ఇప్పుడు తెలిసాక ఎంత చేంజ్ వచ్చింది కదా, సో వీళ్ళకి చెప్పాలి అని ఒక ఇంటెన్షన్ అయితే ఉంటది కదా ప్రభు మనకి. ఇది ఎలాగా మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? హరే కృష్ణ. అంటే మన ఆలోచన విధానం ఎలా ఉంటదంటే అమ్మ, తల్లిదండ్రులైనా సరే మీ పిల్లల దగ్గర నుంచి నేర్చుకోవటం వాళ్ళకి ఒక అహంకారం అనేది అడ్డం వస్తుంది. ఎందుకంటే నా ముందు పుట్టినవాడు నా దగ్గర నాకు పుట్టినవాడు నాకు నేర్పించడానికి వస్తాడా అన్నట్టు ఒక అహంభావం అనేది ఎక్కడో ఒక అడ్డుపరగా ఉంది. వాళ్ళకి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అనేది వాళ్ళు తీసుకోకుండా ఉండటానికి ఒక అడ్డంకగా వస్తుంది అన్నమాట.
జనరల్ గా నేను అంటే ఇప్పుడు నా తల్లిదండ్రులకి నేను చెప్పాలన్నా సరే నేను చెప్పను, ఇంకొక డివోటీ చేత మాట్లాడిస్తాను. అప్పుడు మాత్రమే వాళ్ళు అర్థం చేసుకోగలరు. లేకపోతే ఏమవుతుందంటే ఒక ఇన్ఫీరియారిటీ పాయింట్ లో వాళ్ళు మనం సీరియస్ గా తీసుకోరు అన్నమాట. లేకపోతే మనం చాలా ప్యూర్ గా మనం అయి ఉండాలి. మన ప్యూరిటీకి ఆటోమేటికల్ గా మనకు చర్చలో వచ్చే జనాలందరూ కూడా దాన్ని పరిగణలోకి తీసుకోగలరు. సో ఐదర్ మనం ప్యూర్ అయిన ఆ పర్స్పెక్టివ్ చేరుకోగలగాలి. 2, మనం ఆ ప్రయత్నంలో ఉన్నాం కాబట్టి ఇంకొకళ్ళు మనకు తెలిసిన ఇంకొక సీరియస్ డివోటీ ఉంటే వాళ్ళ చేత మన పేరెంట్స్ ని ట్రీట్ చేపిస్తుంది. అది బెస్ట్ ఆపర్చునిటీ ప్రస్తుతానికి. ఓకే ప్రభు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ ప్రభు, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభు. ప్రభు హరే కృష్ణ ప్రభు. చిన్న ప్రశ్న చెప్పండి. ఇప్పుడు మాది విలేజ్ ప్రభు, మాది మారుమూల గ్రామం. ఈ మారుమూల గ్రామంలో మేము ఏం చేస్తామంటే ఈ ఆధ్యాత్మిక చింతన అనేది కొంచెం అలా చేసుకొని మేము సంకీర్తన చేస్తుంటాము. తెల్లవారి 3:30కి లేచి 4 గంటలకి స్టార్ట్ చేసి రామాలయంకి వెళ్ళి స్టార్ట్ చేసి ఊరంతా ఒక 100, 150, 200 వరకు మాతో డివోటీస్ భక్తులు వస్తున్నారు. హరే కృష్ణ హరే రామ మంత్రం మేము సంకీర్తన చేసుకుని వెళ్తున్నాం. కొంతమంది ఏంటంటే హేళన, ఎప్పుడు లేదు ఏంటిది కొత్తగా, అంటే అందరి హృదయములు అలా మంచిదే అనాలనిపించిన కూడా బయటకు వచ్చేసరికి కొంతమంది ఏంటంటే మూర్ఖత్వంతో ఇదేంటి ఈ అలవాటు, ఎప్పుడు లేదు ఈ ఊర్లో అనేసి కొంతమంది హేళన చేయడం. అదేంటి ఆయన కొత్తగా అనేసి అంటే మరి ఇంకా మీకు ఎక్కువగా చెప్పనవసరం లేదు. అలా చేస్తున్నారు. వాళ్ళకి పరిష్కారం ఏమైనా ఉంటుందా? ఏం లేదండి, మీరు ఎక్కడ జపం చేయండి, వాళ్ళకి జపం విని 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 వాళ్ళకి అలవాటు పడిపోవాలి అంతే, అంతకనే ఏం లేదు. అప్పుడు మీ వయసు ఎంత అండి? 55. 55. మీ చిన్నప్పుడు మీరు పల్లెటూరులోనే పెరిగారు కాబట్టి ఈ టీవీలు లేనప్పుడు కాలక్షేపం ఏంటండి? కాలక్షేపం టీవీలో లేనప్పుడు కాలక్షేపం ఏముంది? సో ఎక్కడ 10 మంది మాట్లాడితే చెప్పండి. హరికథ బుర్రకథలే పెద్ద కాలక్షేపం. అవే కాలక్షేపం. అప్పుడు సాయంకాలం అవగానే గుళ్ళో మైక్ పెట్టేవారు, పాటలు వచ్చేవి, సుప్రభాతం. సాయంకాలం అయ్యేసరికి ఈ పోతన భాగవతం కానీ, రామాయణం కానీ, హరికథ బుర్రకథ ఇవే చెప్పేవారు. అదే ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే మనం గుడికెళ్ళి వినేవాళ్ళం. ఇప్పుడు గుడికి వెళ్ళడానికి ఎవరికి ఉత్సాహం లేదు కాబట్టి భగవంతుడి నామం అనేది మనం బయటికి తీసుకొచ్చి అందరికి వినిపిస్తున్నాం, అంతే తేడా. ఇదేం కొత్తగా మనం ఏం చేసిందే కాదు. అప్పుడు మైక్ లో పెట్టి ప్రపంచం మొత్తం వినిపించేవాళ్ళం. ఇప్పుడు మైక్ లేక అక్కడికి వెళ్ళట్లేదు కాబట్టి మన ఇంటి దగ్గరికి వచ్చి భగవంతుడు మనకు అవకాశం ఇస్తున్నాడు, ఆయన పేరు యొక్క గుణగణాలు వినండి అని చెప్పి వినటానికి. వాళ్ళకి భగవంతుడు అంటే మార్చడానికి ఆయన అవకాశం ఇస్తాడా వాళ్ళు మారడానికి? అంటే ఇప్పుడు మనం అవకాశం అనేది వాళ్ళకి అవకాశం ఉందండి, కానీ వాళ్ళ అలవాటు తీసుకోకపోతే ఆ అవకాశాన్ని వాళ్ళు దుర్వినియోగం చేసుకుంటారు. ఇప్పుడు పాపం ఎక్కువ చేసుకోకపోతే ఏమంటే వాళ్ళకి భగవంతుడి పైన ఇంట్రెస్ట్ అనేది కలగదండి. పాపం అంటే ఎలాంటి పాపం అనొచ్చు? అబద్ధాల పాపమే, ఈ జోదం పాపమే, మత్తు పదార్థాల పాపమే, మాంసాహారం ఇవన్నీ తింటే పాపమే. ఎక్కడైతే ఇవన్నీ ఉంటాయో ఎక్కువ ఆధ్యాత్మిక చింతన అనేది అక్కడ ఉండదండి. మీరు చెప్పిన దీనికి చిన్నది మాకు సూచన బాగా కనిపించింది. మాకు డివోటీస్ ఈ మధ్య మేము ఇందులోకి వచ్చిన తర్వాత మమ్మల్ని చూసి వాళ్ళు కూడా వాళ్ళకి మేము ఇలా ఉంటుందనేసి మమ్మల్ని చేసిన వాళ్ళంతా ఈరోజు వాళ్ళు మారి ఆల్కహాల్కి కొన్నిటికి దూరం అయ్యి చక్కగా వాళ్ళ వ్యాపార పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. చాలా వాళ్ళని చూసి ఎంతో హ్యాపీ ఫీల్ అవుతున్నాం. చాలా మందిని మార్చాం కూడాను, వాళ్ళు మారుతున్నారు కూడాను. అంటే 100కి 1 ఒకరు ఉంటారన్నట్టు ఒక ఉదాహరణ ఉంటుంది. అలాగా కొంతమందిలో అది కనిపించింది. ఇప్పుడు ఆ కొంతమందిలో మరి కొంతమంది ఏమొచ్చి మీరు అన్నట్టు మన సైడ్ అలాగా వస్తున్నారని లెక్క. అది కూడా ఎంతో మేము ఆ భగవంతుడు ఎంతో ఇది అదృష్టం అనేసి మేము అనుకుంటున్నాం. మేము ఒక డివోటీ మారడం మరి మనకి మంచిదే కదని డివోటీగా మారడం. అంతేనండి.
ఇది ఆధ్యాత్మిక చింతనకి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించనండి. సో అవును అవును మీకు చాలా ఓపిక కావాలి. అవును అవును. మెల్లిగా ఓపిక అంత అన్ని మీకు ఆ మీ ప్రయత్నం అనేది మనం ప్రయత్నిస్తూ ఉందాం. అవతల అవును వాళ్ళకి మన 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 ప్యూరిటీ మనం ప్రదర్శించగలిగితే అవును ఆటోమేటికల్ గా జనాలు అనేది మనకి వస్తారండి. ఆటోమేటిక్ గా అట్రాక్ట్ అయ్యి వస్తారు. అవును అవును. వస్తున్నారు కూడా ప్రభు, వస్తున్నారు. ఆ శ్రీల ప్రభుపాద గురువు గారి దయ వలన, ఆ ఉమ్, రాధాకృష్ణ దయ వలన ఉమ్, వస్తున్నారు. అంటే నా ఇంటెన్షన్, అంటే ఒకప్పుడు ఇంటెన్షన్ ఉండేది వీళ్ళు చాలా దీనిగా ఇచ్చేసాలనేసి, ఎలాగా హేళన చేసి, ఆ హేళన చేసేదంతా చాలా మంది ఇందులో ఆ, కొంచెం అలాగా ప్రాసెస్ మాతో సమానంగా వాళ్ళు నడుస్తున్నారు. కొంతమంది ఉమ్. బాగా చేస్తున్నారు. మాకు కూడా ఎంతో ఆనందంతో మీరు ఇంకోటి దీన్ని ఎంకరేజ్ చేయండి. మీకు పాసిబిలిటీ చేస్తాం. అయితే అవకాశం ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో జనరల్ గా ఫంక్షన్స్ జరుగుతాయి కదా, బర్త్డే కానీ ఇలా మ్యారేజ్ డే కానీ, ప్రభు ప్రభు చెప్పండి. వాళ్ళందరినీ ఆ రోజు డబ్బులు ఆర్భాటంగా ఖర్చు పెట్టే బదులు హరినామ సంకీర్తన పెట్టి ఇంట్లో అందరినీ వైష్ణవాస్ అందరినీ పిలిపించి అక్కడ వాళ్ళతో పాటు మీరు ఆనందంగా జరుపుకోండి. మీకు మంచి జరుగుతుంది. చుట్టుపక్కల వాళ్ళందరినీ, మీ చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా పిలిస్తే వాళ్ళకి ఒక అవకాశం దొరుకుతుంది. ఆ విధంగా మీరు ఎంకరేజ్ చేయండి. చేస్తాను చేస్తాను. హరి బోల్, హరి బోల్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చెప్పండి. మీకు దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఓకే ఓకే. భక్తులు ఎవరికైనా సందేహం ఉంటే, ప్రభు యువర్ సేయింగ్ సంథింగ్ ప్రభు. వీక్ మళ్ళీ ఫర్దర్ వర్క్ మళ్ళీ క్వశ్చన్ స్టార్ట్ అవుతాయి. వీల్ అండర్స్టాండ్ మోర్. ఎస్ ప్రభు. సో భక్తులు ఎవరికైనా సందేహాలు ఉంటే కనుక వాళ్ళు నెక్స్ట్ క్లాస్ లో అడగొచ్చు, లేదా ఇప్పుడు నేను చాట్ లో పెట్టిన మొబైల్ నెంబర్ కైనా వాళ్ళు మెసేజ్ చేయొచ్చు. ఓకే. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభు ఫర్ దిస్ ఎన్లైటింగ్ సెషన్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు.